ఆహా గల్లు గల్లున మోగుతున్న గజ్జల మోతలు మాదిగ గజ్జల మోతలు గల్లు గల్లు మోగుతున్న గజ్జల మోతలు మాదిగ గజ్జల మోతలు. సడన్ గా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయడానికి అసలు ప్రాబ్లం ఏంటి? మీ తరపు నుంచా లేకపోతే గవర్నమెంట్ తరపు నుంచా? తెలంగాణ ఉద్యమం రావడానికి కూడా కీలక పాత్ర కళాకారులు ఉన్నది. అమరులు చనిపోయిన దాంట్లో మా పాత్ర ఉన్నది. ఈ లక్షల డప్పులు హైదరాబాద్ కు రాకముందే నేను ఏదైనా ఒక డిసిషన్ తీసుకుంటా. అంటే కళాకారులకి గవర్నమెంట్ భయపడుతుందని? ఈ మాదిగ కళాకారులకు ప్రభుత్వం భయపడింది. అలాంటప్పుడు గవర్నమెంట్ కి మీరు ఎందుకు తల ఉంచుతున్నారు? అసలు మీకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి? మా మాదిగలకు ఎక్కడైనా మాకు ఒక ప్రియారిటీ లేని బతుకైపోయింది. అంటే గవర్నమెంట్ ప్రజలను వాడుకుంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఒక మాదిగల ఇంట్లోనే ఉందా? ఒక మాదిగల మాలాల ఇంట్లోనే ఉందా? గౌన్ల ఇంట్లో ఉంది, రెడ్డిల ఇంట్లో ఉంది. ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదల రాజ్యం అంటుంది. కానీ పేదలకు ఇచ్చింది ఏముంది? ఏ ప్రభుత్వం ఏమి ఇచ్చింది? బాధలు ఎందుకు తెలియలేదు గవర్నమెంట్ కి? కోసం వాడుకుంటున్నారు. ఓటు కావాలి. ఎస్సీ వాళ్ళు వస్తున్నారు అంటే ఒకప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా రానియకపోతుండే, వాళ్ళకి ఏదైనా సరే దూరం నుంచి ఇస్తుంటే టచ్ కూడా చేయకపోతుండే కదా. శివమాల వేసుకుంటే కొట్టిన వాళ్ళు మా మాదిగలను. సూర్యాపేట కేసు ఇది. ఆ అమ్మాయి ఎస్సీ అబ్బాయిని లవ్ చేసింది. ఆ అమ్మాయి వచ్చేసి గౌడ్స్. ఇష్టంతో మ్యారేజ్ చేసుకున్నారు. 6 months అవుతుంది. ఈ అమ్మాయి తరపు వాళ్ళ నానమ్మ ఉంటారు కదా, వాళ్ళ మనవాళ్ళకి ఏం చెప్పింది? చెల్లెని మాలోడు పెళ్లి చేసుకున్నాడు అంటారని తనం అనేది వీడు మాదిగోడు, వీడు గాయదోడు, మన జీతగాడు అని ఉంటది. హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ హేమాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ 100 TV. సో ఈ రోజు ఒక మంచి స్పెషల్ గెస్ట్ మనతో ఉన్నారు. గెస్ట్ సో టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, ఈ రోజు February 7th లక్ష డప్పులు వేల గొంతులు అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు మందకృష్ణ మాదిగ గారు. సడన్ గా ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయడానికి రీజన్ ఏంటో కళాకారుల మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ఒక్కసారి మీ మాటల్లో మీ పేరు ఇంట్రడక్షన్ ఇచ్చేసుకుంటే మనం టాపిక్ కంటిన్యూ చేద్దాం. సో చెప్పండి, ఒక్కొక్కరుగా మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పుకోండి. ఇంకా మా పేరు పుల్లెర రమేష్, మా విలేజ్ అల్లీపురమ్మ, మాది మెదక్ జిల్లా. ఎంఆర్పిఎస్ నాయకత్వంలో కనీసం 30 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తా ఉన్నాం. మా గౌరవనీయులు మానేశ్రీ మందకృష్ణ అడుగుజాడలనే ఉద్యమ పోరాటం నడుస్తున్నామని తెలియజేస్తాం. మీ పేరు? సుదర్శన్ మాదిగ. బొంతపల్లి విలేజ్, గుమ్మడిదల మండలం, వడాంచరు నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా. మేము అన్నకు 2000 సంవత్సరం అంటే ఇప్పుడు మేము ఉన్నది 50 సంవత్సరాలు, కానీ మేము ఒక 28 సంవత్సరాలు, ఖచ్చితంగా 28 సంవత్సరాల నుంచి అతని అడుగుజాడల్లో మందకృష్ణ మాదిగ గారి అడుగుజాడల్లో మేము నడుస్తా ఉన్నాం. ఫస్ట్ మాకు అలాంటి మాకు జరుగుతున్న అన్యాయాన్ని బట్టి అన్న తీసుకొచ్చినటువంటి ఉద్యమం రేపు మా పిల్లలకు కానీ మాకు కానీ రేపటి భవిష్యత్తు ఉంటుందన్న కాన్సెప్ట్ మీద మేము ఈ ఉద్యమంలో జాయిన్ కావడం జరిగింది. అలానే కొనసాగుతున్నాం మేడం. ఇప్పటికి కూడా మాకు ఆ ఆకలి బాధలు ఇంకా తీరట్లేదు. అన్న తెలుసుకోవడం కోసమే ఇక్కడ మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీ ఛానల్ వారికి ధన్యవాదాలు. మీ పేరు? నా పేరు బాబు, మా విలేజ్ పిల్లుట్ల, సోంపేట మండల్, మెదక్ జిల్లా. మేము గత 22 సంవత్సరాలుగా మేము ఉద్యమ స్ఫూర్తి కానీ ఇంకా వేరే కార్యక్రమాలు ఏ విధంగా అయినా తెలంగాణ ఉద్యమం అనిదశ పోరాటం నుంచి మొదలు పెట్టుకుంటే మా మాదిగ జాతి మా ఆత్మగౌరవాన్ని మా మందకృష్ణ మాదిగ అన్న గారి నాయకత్వంలో మేమందరం కూడా ఆయన అడుగులై మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తూ ఒకనాటి బతుకులకు ఈనాటి బతుకులకు మాకు వెలుగును తీసుకొచ్చిన మా మందకృష్ణ అన్నకు మా జాతి తరఫున మేము మాదిగ జాతిలో పుట్టిన దానికి మేము గర్వపడుతూ మా అన్నకి ఎల్లప్పుడు మేము తోడుగా నీడగా ఎల్లప్పుడు మా పాటలు అందిస్తూ ఇలా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఇంకా మాకు మంచి ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చే మా నాయకత్వం కోసం మేము ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధంగా రెడీలు ఉంటాం. ఈరోజు వర్గీకరణ అయిన అంశంలో కూడా వర్గీకరణ కోసము ఇంత పెద్ద ఎత్తున వేల గొంతులు లక్షల డప్పుల కార్యక్రమాన్ని తీసుకొస్తేందుకు ఇంకా కొంచెం అంటే ఇంకొక వారం టైం పడుతుండొచ్చు, ఇంకొక 15 రోజులు టైం కూడా పడుతుండొచ్చు. కానీ చేసే కార్యక్రమం యథావిధిగా ఇదే హైదరాబాద్ లో ప్రపంచవ్యాప్తంగా చూసే విధంగా ఈనాటికి మన హైదరాబాద్ లో
మనకు స్వాతంత్రం వచ్చిన ఈ 76 సంవత్సరాల తర్వాత అయినా ఇలాంటి కార్యక్రమాన్ని చేపడుతుందంటే అది ఫస్ట్ మా మాదిగ జాతి, మా ముద్దు బిడ్డ, మేము గర్వపడతాం. వేల గొంతులు లక్షల డప్పుల కార్యక్రమాన్ని హైదరాబాద్ నడి ఒడ్డున ట్యాంక్ బండ్ నడి చుట్టుముట్టు మేమందరం కూడా ఈ వర్గీకరణ అయిన సందర్భంగా విజయోత్సవాలు చేస్తాం. అలాగే మేము మా కులానికి, మా జాతికి ఆత్మగౌరవాన్ని నిలిపిన మా మందకృష్ణ అన్నకు కూడా, గొప్ప నాయకత్వాన్ని అందించిన మా మందకృష్ణ అన్నకు కూడా, ఆయనకు కూడా విజయోత్సవ ర్యాలీ ఆయన తరఫున కూడా, మా జాతి తరఫున కూడా అందరికీ కూడా విజయోత్సవ ర్యాలీ కంపల్సరీ చేస్తాం. మా మందకృష్ణ అన్నకు మా జాతి తరఫున ఎల్లప్పుడూ తోడుగా నీడగా మేము ఎల్లప్పుడూ ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ ఉంటాం. అసలు మా మెయిన్లీ డౌట్ ఏంటంటే 1,00,000 డప్పులు వేల గొంతులు అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. మా మీడియా వాళ్ళకన్నా ఎవరికైనా నోటీసులు వచ్చినాయి. సడన్ గా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయడానికి అసలు ప్రాబ్లం ఏంటి? మీ తరపు నుంచా లేకపోతే గవర్నమెంట్ తరపు నుంచా? కనీసం ఈ ఆలోచన ఒక 1 month నుంచి జరుగుతా ఉన్నది. ఆగస్టు 1 నుంచి అసెంబ్లీల మరి మన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిన సందర్భం నుంచి ఆగస్టు 1న మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఈ వర్గీకరణ విషయంలో మొట్టమొదటగా అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో నేనే మొదటగా ప్రకటిస్తాను, చిత్తశుద్ధి ఉన్నది మాకు, మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని కాలయాపన చేస్తా ఉన్నారు. కాలయాపన చేయడం ఎందుకోసం అంటే, ఉప ముఖ్యమంత్రి అనేటైనా మాల వర్గానికి చెందిన బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఏముంటదంటే 5 సంవత్సరాలలో ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి ఈ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మీద పైన కూడా ఖర్గే గారు, మల్లికార్జున ఖర్గే గారు మాలా వ్యక్తికి సంబంధించిన అధికారి ఉన్నాడు. అంటే ఈ టోటల్ గా కాంగ్రెస్ పార్టీ నడిపించిన వ్యక్తి. రాహుల్ గాంధీ తర్వాత కాంగ్రెస్ పార్టీ మంచి చెడు అన్ని రకాలుగా సూచనలు సలహాలు ఇచ్చే వ్యక్తి మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు. కాబట్టి నీ సొంత డిసిషన్ ఏదైతే తీసుకుంటున్నావో ఆ సొంత డిసిషన్ నీ ఓన్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని అక్కడి నుంచి వీళ్ళకు ముఖ్యమంత్రి గారికి ఒత్తిడి జరుగుతుందనే ఆలోచన చేసి ఈ కాలయాపన చేయడం జరుగుతుంది అన్నాడు. ఈ కాలయాపన ఎందుకు జరుగుతుంది? ఈ ఉప ముఖ్యమంత్రి మాలవర్గానికి సంబంధించిన బట్టి విక్రమార్క గారు ఉన్నారు. పైన మరి ఈ కాంగ్రెస్ పార్టీ నడిపించే తెలంగాణ స్టేట్ ను కాంగ్రెస్ పార్టీ నడిపించే మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరు ఒత్తిళ్లు ఈ ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి. కాబట్టి ఒకవేళ నా నిర్ణయాన్ని నా సొంతంగా తీసుకుంటే ముఖ్యమంత్రి పదవి నుండే కూడా నన్ను బైకాట్ చేసే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఆదేశాలు ఉంటాయి కాబట్టి అనేది కాలయాపన చేయడం జరిగింది. ఈ కాలయాపన ఎందుకు చేస్తుంది అనేది మాదిగలకు ఉండే ఒక గొప్ప ఆయుధం ఏందనేది, జీవనోపాధి కలిగించేది అదే. సబ్బండ వర్ణాలకు మరి ఆ రోజు ఆనాటి కాలంలో కూడా ఏ వార్త అయినా తెలియజెప్పినప్పుడు, ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చినాయి, అనేక రకాల మాధ్యమాలు వచ్చినాయి. కాబట్టి అప్పుడు ఏది చెప్పినా మా డప్పుతోటే చాటింపు చేసే గ్రామాలల్లో ఈ డప్పు ఆయుధాన్ని వాడి సబ్బండ వర్ణాలకు గుర్తు చేసిన చరిత్ర ఈ మాదిగ జాతి ఉన్నది. మా మాదిగ జాతికి ఆయుధం డప్పు ఉన్నప్పుడు ఈ డప్పును సిలక్కోయకున్న ఇంట్లో దాచిపెట్టిన సిలక్కోయకుంటది మా డప్పు. ఆ సిలక్కోయకున్న డప్పును తీసుకొచ్చి ఇలా ఈ కాలయాపన వర్గీకరణ విషయంలో ఎందుకు జరుగుతుంది, ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేస్తలేరు, మొదట నువ్వు మాట ఇచ్చినావు కదా, ఈ మాట నిలుపుకునే ఆలోచన నీకు ముఖ్యమంత్రి గారికి లేదా, జాప్యం ఎందుకు, కాలయాపన ఎందుకు జరుగుతుందని ఆలోచన చేసి మా గౌరవనీయులు మాన్యశ్రీ మందకృష్ణ గారు మరి 1 నెల రోజులు టైం ఇచ్చి రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్ణాలకు తెలియజేసేటట్టుగా, ప్రపంచమే మా వైపు చూసేటట్టుగా ఒక తాటిపైకి అనేక ఉద్యమాల కళాకారులు అనే జాతి బిడ్డలు మా జాతి బిడ్డలే ఉంటారు. 100కు 99% మాదిగ జాతి బిడ్డలు ఉంటారు. మాల జాతి బిడ్డలు కొంతమంది ఒక 1 to 5% ఉంటారు. మిగతా వాళ్ళంతా మాదిగ జాతి బిడ్డలు ఉంటారు. తెలంగాణ ఉద్యమం రావడానికి కూడా కీలక పాత్ర కళాకారులు ఉన్నది. అమరులు చనిపోయిన దాంట్లో మా పాత్ర ఉన్నది. సబ్బండ వర్ణాలను మేల్కొల్పిన ఆలోచన ఈ కళాకారులకు ఉన్నది అనే ఆలోచన చేసి డప్పు కళాకారులు ఒకవైపు అయితే, ఈ వర్గీకరణ విషయంలో కూడా పాటలు పాడిన కళాకారులు చాలా మంది ఉన్నారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఉద్యమము ఉవ్వెత్తున ఎగిసిపడడానికి కళాకారుల ప్రధాన పాత్ర ఉన్నది. కాబట్టి మీరు కూడా ఒక 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం నేను చేసిన తమ్ముళ్ళు అని అన్నప్పుడు, నిజంగా నా జాతి కోసము ఎనలేని పోరాటం చేసిన మా దిక్సూచి అభినవ్ అంబేద్కర్ గా మీరు ఆ అంబేద్కర్ అడుగుజాడలో నడిచి ఆ అంబేద్కర్ అడుగు ఆయన మేము చూడలేకపోయినాము. మీరు కూడా చూసిరా చూడగా మాకు తెలియదు, కానీ మరో అభినవ్ అంబేద్కర్ గా మనం చూస్తున్నామన్నా. ఈ 30 రోజుల కాన్సెప్ట్ నాకు మీ సమయం ఇవ్వండి తమ్ముళ్ళు అన్నప్పుడు ఖచ్చితంగా మరి హైదరాబాద్ రోడ్ మీదకి వచ్చిన సందర్భం కళాకారులకు దక్కింది.
అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ సడన్ గా క్యాన్సిల్ చేశారు, అవును. గవర్నమెంట్ మాత్రమే క్యాన్సిల్ చేసిందని చెప్పేసి అని అంటున్నారు. మీరు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే ముందు గవర్నమెంట్ కి మీ నుంచి ఏమైనా నోటీసులు వెళ్ళినాయా? నోటీసులు వెళ్ళినాయి, సమాచారం ప్రతిరోజు అప్డేట్ అయితేనే ఉంది. హైదరాబాద్ లో అన్ని జిల్లాల ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. 1,00,000 డప్పులు వేల గొంతుల కార్యక్రమంలో అన్ని రకాలుగా మాధ్యమాల ద్వారా ఇంటెలిజెంట్ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోతా ఉంటది, పోలీసు వారి నుంచి. కొద్ది సెక్షన్స్ ఉంటాయి కదా, వారి వల్ల ఇంటెలిజెంట్ రిపోర్ట్ అనేది ప్రభుత్వానికి వెళ్ళిపోతా ఉంటది. ముఖ్యమంత్రి గారికి వెళ్ళిపోతుంటది, ఉప ముఖ్యమంత్రికి వెళ్ళిపోతుంది, పోలీస్ కమిషనర్ గారికి వెళ్ళిపోతుంది. ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతా ఉంటది ఏం జరుగుతుంది సమాజంలో అనేది. వీళ్ళకి తెలుసు ఈ 1,00,000 డప్పుల వేల గొంతుల కార్యక్రమము ఏదైతే మరి ఫిబ్రవరి 7న తలపెట్టినారో మాదిగ జాతి బిడ్డలంతా, మాల వర్గానికి సంబంధించి కొంత సైడు దాన్ని ఓర్చుకోలేక వర్గీకరణ కావద్దనే ఆలోచన చేసి వాళ్ళు చేస్తా ఉన్నారు. అది కాదు, మాల వర్గానికి సంబంధించి ఎస్సీలలో 2 వర్గాలు ప్రధానమైనవి. ఒకటి మాల, రెండోది మాదిగ. దాని కింద 57 కులాలు ఉన్నాయి. మొత్తం కలిస్తే 59 కులాలకు సమానమైన వాటా రావాలనే మందకృష్ణ పోరాటం ఇది 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం. ఇది ఎందుకు ఆఫ్ చేయవలసి వచ్చింది, స్టాప్ చేయవలసి వచ్చింది అంటే కార్యక్రమం, ఈ రోజు కార్యక్రమము వీళ్ళు లక్షల డప్పులు అన్నారు కానీ 1,00,000 డప్పులు అయ్యే ఆలోచన ఉన్నదని ముఖ్యమంత్రి కనిపెట్టినాడు. ప్రతిపక్ష పార్టీలు కూడా కనిపెట్టి ఆయనకు భయం పుట్టుకొచ్చింది. ఎందుకంటే ఈ 1,00,000 డప్పులు హైదరాబాద్ కు రాకముందే నేను ఏదైనా ఒక డిసిషన్ తీసుకుంటాను. అంటే కళాకారులకి గవర్నమెంట్ భయపడుతుంది. కళాకారులకు, మాదిగ డప్పు కళాకారులకు, మాదిగ సబ్బండ వర్ణమైన కళాకారులకు, ఈ మాదిగ కళాకారులకు ప్రభుత్వం భయపడింది. ఏంటంటే అన్న పిలుపు ఒకటే, ఫిబ్రవరి 7న హైదరాబాద్ మొత్తం దిగ్బంధం చేస్తాం. ఏ విధంగా అనేది తర్వాత విషయం అనేది ఆలోచన పెట్టిండు. ఆలోచన నిజంగానే దిగ్బంధం చేసే ఆలోచన ఉన్నది మాదిగలకు. ఇంతకు ముందే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. అసెంబ్లీ మీద ఎక్కి జెండా బాత వచ్చిన చరిత్ర మా మాదిగ బిడ్డలకు ఉంది, మా మాదిగ జాతికి ఉంది. దాంట్లో కూడా అమరులైన చరిత్ర కూడా ఉంది మా మాదిగ బిడ్డలు. వాళ్లకు మన ఛానల్ తరపున జోహార్లు తెలుపుకుంటున్నాం. ఈ ప్రోగ్రాము స్టాప్ చేయడానికి అవకాశం ఏంటంటే వీళ్ళు అడిగిన దానికి ఎంతో కొంత రిజర్వేషన్ మాట్లాడదాం, మన అసెంబ్లీ నుంచి ప్రకటిద్దాం అనేది మా జనాభా తమాషా ప్రకారం వాటా దక్కకుండా కొంత 9% ఇచ్చారు. ఇంతకు ముందు 15% ఉన్న రిజర్వేషన్ ను అందులో ఎవరికి ఎంత ఉన్నది అనేది చెప్పకుండా ఇప్పుడు మాదిగల జనాభా ఒక 40 లక్షలకు పైగా ఉన్నది ఓన్లీ తెలంగాణ ప్రాంతంలో. 15 లక్షలకు మాల వర్గానికి సంబంధించిన జనాభా ఉన్నది. మాల వర్గానికి సంబంధించిన జనాభా ఒక 5% ఇచ్చేస్తే సరిపోతారు, మాకు 9% ఇస్తే సరిపోతుంది అని 9% చేసుకుంటే ఈ సంబరాలనంతా ఆపేసి వర్గీకరణ వైపు చూస్తుంది జనాభా మొత్తం, సమాజం మొత్తం అని ముఖ్యమంత్రి గారు వాళ్ళ క్యాబినెట్ మంత్రులతోని ఒక చర్చానీయాంశము పెట్టిండు అసెంబ్లీలో. అందుకోసమే ఈ ప్రోగ్రామ్ ఆపేయడం జరిగింది మా గౌరవనీయులు. అంటే మీరు అన్నారు కదా గవర్నమెంట్ మాకు భయపడుతుంది అని చెప్పేసి, మీరు మీకోసం పోరాడుతున్నారు. అలాంటప్పుడు గవర్నమెంట్ కి మీరు ఎందుకు తల ఉంచుతున్నారు? మేము తల వంచట్లేదు, ఈ కార్యక్రమం యథావిధిగా ఆపినాం. మేము గవర్నమెంట్ తోటి వాగ్వాదానికి దిగలేము. స్వచ్ఛందంగా మరో ఉద్యమము ఉప్పు సత్యాగ్రహం అయితే శాంతియుతంగా ఎట్లా జరిగిందో అట్లనే జరుగుతుంది. మాకు అనుకూలంగా మీరు క్యాబినెట్ లో మా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో మీరు మాట్లాడితే దాన్ని ఆమోదపరిస్తే మేము వర్గీకరణ స్వాగతం చెప్పి డప్పు చప్పులతో మా ప్రపంచం మా వైపు చూసేటట్టు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. అసలు మెయిన్లీ ఎల్బీ స్టేడియం దగ్గర ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని అసలు ఎందుకు అనుకున్నారు? ఎల్బీ స్టేడియం అనేది ఎల్బీ స్టేడియం నుంచి మెయిన్ ఎల్బీ స్టేడియం కాకుండా అంబేద్కర్ ఏదైతే ట్యాంక్ బండ్ పైన అంబేద్కర్ పెద్ద విగ్రహం ఎక్కడైతే ఉన్నదో ఆ అంబేద్కర్ గారికి పూలమాల సత్కరించుకొని పూలమాల వేసి నివాళులు అర్పించి అక్కడి నుంచి మొత్తం చుట్టూ రౌండ్ గా మా కార్యక్రమాన్ని మొదలుపెట్టి లక్షల డప్పుల మూతలతోటి వేల గొంతుల కార్యక్రమాల పాటలతోటి హైదరాబాద్ వైపు చూసి ఏమి జరుగుతుంది, అసలు మాదిగలు ఇంత శక్తివంతులా అనేది దృశ్యం కనిపించేటట్టు చేద్దామనే ఆలోచన మాకుండే, మా నాయకత్వానికి ఉండే. ఒక్కసారి మనం మాట రూపంలో కాకుండా పాట రూపంలో తెలుపగలరా మీరు? కంపల్సరీ. సో ఒక్కసారి పాట పాడండి. ఈ 1,00,000 డప్పుల వేల గొంతుల కార్యక్రమము మరి హైదరాబాద్ను దిగ్బంధించే విధంగా వందలాది వేలాది కళాకారులు ఇలా వందల పాటలు మరి బయటకు తీసుకొచ్చిన సందర్భము. ఈ పాటలు ప్రతి ఒక్కరు తీసుకొచ్చిన మా గౌరవనీయులు గౌరవశ్రీ మందకృష్ణన్నను డైరెక్ట్ గా స్టూడియోకే తీసుకుపోయి కూర్చునబెట్టి ఆయన కాళ్ళు మొక్కి ఈ పాటలను తయారు చేసిన సందర్భము మా మాదిగ జాతి కళాకారులకు. సబ్బండ వర్ణ కళాకారులు కూడా
మా మాదిగ జాతికి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం ఏదైనా జరిగింది ప్రపంచంలో అంటే ఓన్లీ మాదిగ జాతి. ఓన్లీ మాదిగ జాతి వారు ఈ మాదిగ జాతి కోసమే చేస్తుర్రా అంటే కాదు. మిగతా వెనుకున్న 59 కులాలకు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ అనేక రకాల పథకాలు అందుతలేవనే ఆలోచన చేసి మాకే కాదు మిగతా వారు కూడా ఈ ఫలాలను అందాలి, వాళ్ళు కూడా సంతృప్తి చెందాలి, వాళ్ళని కూడా ఒక మనుషులుగా గుర్తించాలనే ఆలోచన చేసి ఈ మాటలను తయారు చేయడం జరిగింది. ఒక పాటతోటి ఈ లక్ష డప్పుల కార్యక్రమం ఎందుకు వచ్చింది, ఏం చేస్తా ఉన్నది అనేది తీసుకుందాం. అరే ధనా ధనా ఆహా ధనా ధనా మోగుతున్న డప్పుల దరువులో మాదిగ డప్పుల దరువులో, ధనా ధనా మోగుతున్న డప్పుల దరువులో మాదిగ డప్పుల దరువులు, ఆహా గల్లు గల్లున మోగుతున్న గజ్జల మోతలు మాదిగ గజ్జల మోతలు, గల్లు మోగుతున్న గజ్జల మోతలు మాదిగ గజ్జల మోతలు, హక్కులన్నీ దక్కేదాకా దండోరై మోగుతనంది దండోరై మోగుతనంది దండోరై, పల్లె పల్లెను ఏకం చేసి ఢిల్లీ గద్దెను మెప్పించింది ఢిల్లీ గద్దెను మెప్పించింది, అన్నామంద కృష్ణ బాటల ముందుకే సాగుతుంది ధనా ధనా అరే ధనా 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 మోగుతున్న డప్పుల దరువులు మాదిగ డప్పుల దరువులు, ధనా ధనా మోగుతున్న దరువులు మాదిగ 30 ఏండ్ల పోరాటంలో ఎన్నో మానని గాయాలు ఎన్నో మానని గాయాలు ఎన్నో మానని మాదిగ జాతి బిడ్డలెందరూ ప్రాణత్యాగం చేసిండ్రు ప్రాణత్యాగం చేసిండ్రు, మాదిగ వీరుల అమరత్వం ఎట్లాని కొనియాడాలో ఎట్లాని కొనియాడాలో, ఓ వెను తిరుగక పోరును నడిపిన మంద కృష్ణకు దండాలు ధనా ధనా అరే ధనా ధనా అరే ధనా ధనా మోగుతున్న డప్పుల దరువులు మాదిగ డప్పుల దరువులు, ధనా మోగుతున్న డప్పుల దరువులు మాదిగ లందాలో నానా పెట్టిన తోలును పొద్దం చేసినట్టు, అరే అరే కత్తితోని చెప్పులు అచ్చులు ముద్దుగా తీసినట్టు అచ్చులు ముద్దుగా తీసినట్టు, అరే నిప్పుల సేగకు డప్పులు కాపి ఉరుముల దరువులేసినట్టు ఉరుముల దరువు, ఆహో మాదిగ ఆత్మ గౌరవ గొంతుకు నెత్తుర నింగిని నాకేటట్టు ధనా ధనా అరే ధనా ధనా అరే ధనా ధనా మోగుతున్న డప్పుల దరువులు మాదిగ డప్పుల దరువులు, ధనా ధనా మోగుతున్న డప్పుల దరువులు మాదిగ ఆటు పోట్లు దాటి పోరు తీరాన్ని ముద్దాడంగో తీరాన్ని ముద్దాడంగో, అరే సిర్రా సిటికే డప్పు మీద చిందులేసి ఆడంగో, లందా నిండా సందామై వెలుగులు విరజింబంగో, ఎవరికెంత వారికంతని న్యాయమైన వాట ఘోరంగో ధనా ధనా అరే ధనా ధనా అరే ధనా ధనా మోగుతున్న డప్పుల దరువులు మాదిగ డప్పుల దరువులు, ధనా మోగుతున్న భలే గల్లు గల్లున మోగుతున్న గజ్జల మోతలు మాదిగ గజ్జల మోతలు, గల్లు గల్లున మోగుతున్న మాదిగ గజ్జల మోతలు, భారత రాజ్యాంగం ఇచ్చే బాబా సాహెబ్ బాటలు బాటలు బాబా సాహెబ్ మాదిగ మాదిగ ఉపకులాలకు న్యాయమైన వాటరు న్యాయమైన వాటరు, ఊపిరంతా బిగబట్టి 30 ఏళ్ళు కొట్లాడా 30 ఏళ్ళు కొట్లాట 30 ఏళ్ళు, అరే తాడో తోడో వేల్చుకునే తరుణం ఇదేనట ధనా ధనా అరే ధనా ధనా అరే ధనా ధనా మోగుతున్న డప్పుల దరువులు మాదిగ డప్పుల దరువులు, ధనా ధనా మోగుతున్న డప్పుల దరువులు మాదిగ గల్లు గల్లున మోగుతున్న గజ్జల మోతలు మాదిగ గజ్జల మోతలు, గల్లు గల్లున మోగుతున్న హక్కులన్నీ దక్కేదాకా దండోరై మోగుతనంది, అరే ఆహా పల్లె పల్లెను ఏకం చేసి ఢిల్లీ గద్దెను దింపేసింది, ఆ అన్నామంద కృష్ణ బాటల ముందుకే సాగుతుంది ధనా ధనా
డప్పుల దరువులు మాదిగ డప్పుల దరువులు. ఇది లక్ష డప్పుల కార్యక్రమంలో ఇంత అద్భుతంగా ఈ ధనధన మోగేట ప్రపంచమంతా రాష్ట్ర వ్యాప్తంగా మరి 2 రాష్ట్రాలలో చూసే కంటే ప్రపంచం కూడా ఈ డప్పుల దరువుల మోతలు హైదరాబాద్ చుట్టుముట్టు జరిపితే వాళ్ళ గుండెలు దడదడ అంటున్నాయి ప్రభుత్వం. మీ యొక్క పాటతోటి ఈ ప్రోగ్రామ్ మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అసలు. అంటే చాలా మందికి డౌట్ ఉంది, ఎవరి మాటల్లో చెప్పినా కానీ అర్థం కాదని పాట రూపంలో చూపిస్తున్నారు మీరు. అంటే ఇంకొకటి డౌట్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది వింటూ ఉన్నాం, గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడైనా సరే ఎస్సీ వాళ్ళకి న్యాయం చేస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి చెప్తుంది. బట్ మీరేమంటున్నారంటే మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదని అంటున్నారు. ఎస్సీ వాళ్ళల్లో కూడా ఎవరికి జరిగింది అనేది మాకు తెలుసు, చెప్పమంటే మేము ఆన్సర్ ఇస్తాము. ఎస్సీ వాళ్ళల్లో 15% రిజర్వేషన్ ఉంటే 59 కులాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి కులం మాల వర్గానికి సంబంధించిన వాళ్లకు అధికంగా అంటే ఎక్కువ శాతం ఫలాలు అందుతున్నాయి. ఎట్లా అందుతున్నాయి అనేది ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు జిల్లా కలెక్టర్ రాష్ట్రం నుంచి జిల్లాకు వస్తాయి, జిల్లా నుంచి ఒక మండలికి వస్తుంది, తాలూకాకు వస్తుంది. ఆ మండల్లో ఉండే మరి అధికార యంత్రాంగము ఎవరైతే ఉంటారో మరి గ్రామాల నుంచి ఉండే గ్రామాలకు చేరవేయాలంటే మాల వర్గానికి సంబంధించిన నీరుడు అనేటైనా నీరుడు వతం చేస్తూ ఉంటాడు, మస్కూరి నీరుడు అని ఉంటారు, గ్రామ సేవకులు అంటారు వాళ్ళని. అంటే మస్కూరు అయిన బీసీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, కొంతమంది కొన్ని కులాల దళిత కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు, కానీ తక్కువ ఉంటారు. ఈ ప్రతి మండల్లో నీరుడైన అనేటైనా మాల వర్గానికి సంబంధించిన ఆయన ఉంటాడు. అయితే ఏదైతే సంక్షేమ పథకాలు అందినాయో బర్ల లోను కానీ లేకపోతే ఉద్యోగాల లోను కానీ ఇంకేదైనా బ్యాంకు లోన్లు కానీ ఇట్లా సబ్బండ చాలా వస్తూ ఉంటాయి. ఇది ఫస్ట్ ఏం చేస్తానంటే స్వార్థపూరితమైన కుట్ర వాళ్ళలో ఉంటుంది కాబట్టి మా వాళ్ళకి ఇవ్వాలి, ఇది మా చుట్టాలకి ఇవ్వాలి, లేకపోతే మా కొడుకు చదువుకొనుడు లేకపోతే మా అన్న కొడుకు చదువుకొనున్నాడని వాళ్ళకి ఫస్ట్ చేరవేరుతుంది. వీళ్ళేమో సబ్బండ ఈ మాదిగ జాతి బిడ్డలు ఏంటంటే ఊరిలో ఎట్టి చాకిరి చేస్తున్న బిడ్డలు ఉంటారు. మున్సిపాలిటీలు చేసే కార్యక్రమాలు కానీ తర్వాత ఊరినంతా శుభ్రం చేసే కార్యక్రమాల కాడ కానీ దేవుళ్ళ కాడ డప్పులు కొట్టే కార్యక్రమాలలాగా ఊర్లనే పరిమితమై ఉంటారు కాబట్టి బయట జరిగే విశేషాలు ఏవి కూడా మాదిగ బిడ్డలకు తెలియదు. ఆ మాల బిడ్డ మాల సోదరుడు ఎవరైతే మండల్లో ఉన్నారో నీరుడు వతం చేసే ఆయనకు తెలిసే కాబట్టి ఈ అధికార ఫలాలన్నీ వాళ్ళ వర్గానికి తొందరగా చేరుతాయి. ఇట్లా అభివృద్ధి అయ్యే ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. దిగజారిన ఆకలి పేగుల కాడ ఆకలి మెతుకుల కాడ ఇంకా అడుక్కునే పరిస్థితుల కాడ మాదిగ బిడ్డలు ఉన్నారు. ఇది అందని ఫలాల కాడ ఈ ఆలోచన. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే రిజర్వేషన్స్ కోసం అయితే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది. అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే నార్మల్ గా ఎవరికైనా సరే ఎస్సీ వాళ్ళంటే 2 చూడరు, మాలా మాదిగా ఎవరు చూడరు, అంటే ఒకటే అని చూస్తారు, కూడా చూడరు, ఎవరికి తెలియదు కూడా. 59 కులాలకు సమానమైన మాటరాలు. ఒకటి ఉదాహరణ ఎట్లా అంటే, నేను ఒక తండ్రిని ఉన్నా, నాకు 4 కొడుకులు ఉన్నారు. నేను మన కుటుంబానంతా నడిపే ఆలోచన తండ్రి దగ్గర ఉంటది, తల్లి తండ్రి దగ్గర ఉంటది. బయటకు పోయి ఒక పొట్లం తీసుకొచ్చినాం అనుకుందాం, పిల్లలు తింటారని ఒక కార పొట్లం తెస్తే పెద్దోనికి అప్పచెప్తాం, ఇదంతా తమ్ముళ్ళకి అందరికి ఇచ్చేసి తినుబిడ్డ అందరు 4 పంచుకొని తినాలంటే వీడు ఒక్కడే బయటకు ఎత్తుకొని పోయి ఒక్కడే తింటే ఒక్కడిని కడుపు నిండుతుంది. 3 ఎదురు చూస్తారు, డాడీ నువ్వు ఏం తెచ్చినావు అని, మరి మార్కెట్కి పోయినా కదా ఏమైనా తీసుకొచ్చినావా అని ఎదురు చూస్తూ ఉంటారు. నేను అన్నకి ఇచ్చిన కదా బిడ్డ అంటే మాకు ఇయ్యలేడు అంటే అలా గుండె తరుక్కపోతుంది, బాధపడతారు. అందుకోసము పెద్దోని మీద కోపం ఒకసారి రాకపోవచ్చు, అట్లా 2-3 మార్కెట్లోకి పోయి చూస్తున్నా బయటకు వచ్చినప్పుడల్లా ఇస్తున్న కొద్దీ వీడు ఇట్లనే చేస్తే వీడు ఒక్కడే లాభపడిపోతాడు. అది డబ్బు రూపకంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, న్యాయపరంగా కావచ్చు, ఆస్తిపరంగా కావచ్చు. అసలు మీకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి? భూమి లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే భూమి 3 ఎకరాల భూమి కేటాయించింది కేసీఆర్ ప్రభుత్వం, అది కూడా దక్కలేకపోయింది. అయితే ఈ ఫలాలన్నీ ఒక వర్గానికే చెందుతున్నాయనే ఆలోచనతోటి ఈ లక్ష డప్పుల వేల గొంతుల కార్యక్రమము ప్రపంచం మా వైపు తీసుకొచ్చినట్టు మా ఉద్యమ నాయకుడు, మా పోరాట శక్తి, మా మాదిగ జాతి బిడ్డ మందకృష్ణన్న మాదిగ గారి ఆదేశాల మేరకే ఈ లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమాన్ని ప్రపంచం మా వైపు చూసినట్టు హైదరాబాద్ను ఒక రోజు తేదీ అనేది ఉంటుంది కాబట్టి ఈ రోజు ఫిబ్రవరి 7 రోజున హైదరాబాద్ను దిగ్బంధం చేసి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించి మన వర్గీకరణ మనం సాధించుకుందామనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, అసలు మీరు ఈ ఉద్యమాన్ని ఎందుకు స్టార్ట్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్గా నా పేరు సుదర్శన్, మాది బొంతపల్లి గ్రామం. ఇప్పుడు ఫస్ట్లో ఉమ్మడి మెదక్ జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా. మేము ఈ ఉద్యమంలో ఒక 28 సంవత్సరాల క్రితం జాయిన్ కావడం జరిగింది.
ఈ ఉద్యమం ఎందుకు మొదలైంది అంటే మా మాదిగలకు ఎక్కడైనా మాకు ఒక ప్రియారిటీ లేని బతుకైపోయింది. మేము ఎంత మంచిగా చేసినా కూడా మా మాదిగలకు ప్రియారిటీ లేని బతుకైపోయింది. దీన్ని గమనించినటువంటి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు, ఇది నా కులం ఇట్లనే ఉంటే ఇంకెన్నటికీ మారదు, ఇన్ని సంవత్సరాలు అయినా స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా కూడా ఇంకా నా జాతి వెనకబడైపోతున్నది, అసలు ఎక్కడ ఏం చేస్తే కరెక్ట్ ఉంటుంది అనేది ఈదుమూడి గ్రామంలో ఒక 10 మందితోటి గౌరవశ్రీ మందకృష్ణ గారు ఎంఆర్పిఎస్ అనే ఉద్యమం, ఎంఆర్పిఎస్ అనగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, అంటే మాదిగలకు ఎలా జరగాలనే దాని మీద ఆ రోజు ఉద్యమం స్టార్ట్ అయింది. ఉద్యమం స్టార్ట్ అయినాక ఒక్కొక్క విలేజ్లో కండక్ట్ చేసుకోవడం జరిగింది. ప్రతి విలేజ్లో కమిటీలు వేయడం, అది మండల్లో కమిటీలు వేయడం, జిల్లాలో కమిటీలు వేయడం, అలా ప్రతి ఒక్కరికి ఈ సబ్జెక్టును అందించడం జరుగుతుంది. ఈ సబ్జెక్టును అందించడంలో ప్రతి ఒక్క మాదిగ బిడ్డకు అరే మా కులంలో ఇంత అన్యాయం జరుగుతుందా, అసలు ఏం చేయాలి అనే దాని మీద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముందుకు వస్తున్న తరుణంలో మందకృష్ణ మాదిగ గారు మొత్తం అందరికీ కంటాక్ట్ అయిన సమయాన్ని కేటాయించుకొని ఒక ఉద్యమాన్ని ప్రకటించారు. ఇది స్టార్టింగ్లో. ఆ ఉద్యమానికి వేలాది మంది, లక్షలాది మంది హైదరాబాద్కు రావడం జరిగింది, మేము పోవడం జరిగింది. అలాంటి టైంలో ప్రతి ఒక్క ఎక్కడున్నా ఇప్పుడు మన ముఖ్యమంత్రులు కానీ ముఖ్యమంత్రులే మారిపోతారు కానీ మా బాధలు మాత్రం మారకుండా వచ్చినాయి. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క ఉద్యమం మొదలైంది. ఈ యొక్క ఉద్యమం మొదలైన తర్వాత అక్కడ ఉన్నటువంటి సబ్జెక్టులో చాలా దిగ్బంధం చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని దిగ్బంధం చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అప్పుడు 5గురు ధర్మాసనం ఒక 4 సంవత్సరాలు ఉన్నది. 4 సంవత్సరాలు ఉన్న తరుణంలో నా మాదిగ జాతి, మాదిగ ఉపకులాలు ఒక 20,000 పైచీలకు ఉద్యోగాలు మాకు రావడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేని మా మాల సోదరులు వాళ్ళు మళ్ళీ రీపిటిషన్ సుప్రీంకోర్టులో వేయడం, అది అక్కడ ఆగిపోవడం జరిగింది. అక్కడి నుండి కూడా 2004 నుండి ఇప్పటి వరకు అలుపెలగని పోరాటాలు ఎన్నో చేసుకుంటూ వచ్చినాం. ప్రస్తుతానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాం మేడం. ఎవరికైనా గుండె ఆపరేషన్ కావాలంటే ఇలా లక్షల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఆ రోజు నసీమా అనే అమ్మాయికి కృష్ణన్న దగ్గరికి తీసుకొస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి తీసుకుపోయి అడిగితే, నేను ఇట్లా గుండె ఆపరేషన్లు చేపియాలంటే 1,000 రూపాయలు, లక్షల రూపాయలు నేను ఎడికెళ్ళి పెడతా, ఇది నాతోటి కాదు, ఒక 10,000 15,000 ఒక 10,000 15,000 నేను ఇస్తా, మీరు చెప్పాను అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు టెస్టులు చేయించుకోవడమే వాళ్ళ డాడీ రిక్షా అమ్ముకున్నాడు. అంటే చాలా గరీబ్ కుటుంబం. ఇది ఇలా కాదని చెప్పేసి గుండె జబ్బులు, అసలు చిన్నారులకు ఎవరికైతే గుండె బాధలు ఉన్నాయో, ఎవరికైతే గుండె ఆపరేషన్ చేయాలనో వాళ్ళని అందరినీ కేటాయించడం కోసం ఎంఆర్పిఎస్ తరఫున మాకు లేఖలు పంపడం జరిగింది. మేమందరము మా మండల్లో, ఇంకో మండల్లో మా నాయకుడు, ఇంకో మండల్లో జిల్లాలో మా నాయకులు, ప్రతి ఒక్కరు ఈ ఏరియాను దిగ్బంధం చేసేసి ఎక్కడెక్కడ గుండె ఆపరేషన్ చేయవలసిన పిల్లలు ఉన్నారు వాళ్ళందరిని తీసుకొని వచ్చి ట్యాంక్ బ్యాండ్ మీద పెద్ద మీటింగ్, చాలా పెద్ద ధర్నా అయింది. రాజశేఖర రెడ్డికి మాకు గొడవ అయింది. ఆ తర్వాత అసలు ఇది ఇట్లా అయితే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి ఆరోగ్యశ్రీ కార్డు రావడానికి ముఖ్య కారకుడు ఎవరన్నా ఉన్నారంటే గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ అని మేము గట్టిగా చెప్పగలుగుతాం. ఆ దాని వల్ల కాంగ్రెస్ పార్టీకి పేరు వచ్చింది తప్ప మేము వాళ్ళతోటి స్వార్థంగా తీసుకోలేదు. ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంది. మీరు అంటున్నారు ఎస్సీలు లబ్ధి పొందుతున్నారని చాలామంది అంటున్నారు. కానీ ఒక ఆరోగ్యశ్రీ కార్డు ఒక మాదిగల ఇంట్లోనే ఉందా, ఒక మాలల ఇంట్లోనే ఉందా, గౌన్ల ఇంట్లో ఉంది, రెడ్డిల ఇంట్లో ఉంది. సబ్బండ వర్ణాలు ఏవైతే ఉన్నాయో కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, మాలోళ్ళు, మంగళోళ్ళు, ప్రతి ఒక్క కుటుంబంలో ఇలా ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్ హాస్పిటల్ పోతున్నారు, వాళ్ళు చూపించుకోగలుగుతారు. ఈరోజు గవర్నమెంట్ నుంచి ఆ అమౌంట్ పే చేసుకోగలుగుతారు. అది మేము చేసినాం మేడం. అది ఒక మాదిగ జాతి కోసం చేయలేదు, సబ్బండ వర్ణాల కోసం చేసినాం. మా పోరాటం ఒకవైపు నడిపిస్తూనే ఇంకో వైపు సబ్బండ వర్ణాలను ఆలోచిస్తూ ప్రతి ఒక్క సమస్యలో మా అన్న ముందున్నాడు. కృష్ణన్న లేని ఏదైనా సమస్య వచ్చినప్పుడు కృష్ణన్న లేకుండా అది సమస్య పరిష్కారం అయింది అడగండి ఒకసారి. జైలుకు పోయిన సమస్య కావచ్చు, ఇంకో సమస్య కావచ్చు, ఏ సమస్య అయినా సరే ప్రతి సమస్యల ముందుండి వాళ్ళను ఆత్మీయంగా పలకరించి వాళ్ళ సమస్యకు దగ్గరుండి పరిష్కారం చేయడంలో ప్రతి ఒక్క సమస్యల ముందుండని గౌరవశ్రీ మందకృష్ణ గారే ముందుండి నడిపించినారు. మేము గౌరవం చెప్తాం. ఈరోజు మాకు జరుగుతున్న అన్యాయం ఎందుకు జరుగుతుంది, మాకు ఈరోజు అలాంటి ఒక అభినయ అంబేద్కర్ లాంటి ఒక మందకృష్ణ గారు ఈ యొక్క సబ్జెక్టు మీద అసలు నా జాతి ఎటు పోతుంది, నా జాతి ఎట్లయితే పైకి వస్తుంది అనే ఒక ఆలోచనతోటి ఈరోజు ఈ ప్రతి ఒక్కరికి తెలియడానికి ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టుకుంటూ ఆకలి కేకలు ఎక్కడికెళ్ళి వచ్చింది.
ఆకలి కేకలు ఎక్కడికెళ్ళి వచ్చింది మేడం? అప్పుడు ఎన్ని కిలోల బియ్యం ఇస్తుండే, ఆ తర్వాత ఎన్ని కిలోల బియ్యం ఇచ్చారు. అలా దానికోసం చాలా కష్టపడ్డాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ రోజు పెన్షన్ తీసుకుంటున్నారు, మా అవకాశం తీసుకుంటారా? ఒక ఎస్సీలకే ఇస్తురా? ఒక ఎస్సీ 59 కులాలకు ఇస్తురా? పోనీ మిగతా అందరికి ఇస్తారు కదా పెన్షన్లు. 60 సంవత్సరాలు దాటవచ్చు, 65 సంవత్సరాలు కావచ్చు. ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఒక్కొక్క సబ్జెక్టుగా వైజ్గా తీసుకొస్తున్నారు, మేము కాదనట్లేదు. కానీ దానికోసము మేము మండల్లో ప్రతి గ్రామం నుండి, జిన్నారం మా మండల్లో ప్రతి గ్రామం నుండి 23 గ్రామాలకు 30 రోజుల దీక్ష పెట్టినాం మేడం. 30 రోజులు ఉపవాసం ఉన్నాం మేడం. ఈ రోజు మహిళలు, ఒంటరి మహిళలు ఉన్నారు, వాళ్ళకి భర్త లేడు, కొంతమంది భర్తను వదిలేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తల్లిదండ్రి చూడని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి కడుపు నిండాలంటే ఖచ్చితంగా పింఛన్ అనేది ఎక్కువ ఉండాలి. దాన్ని మేము 1000-1500 రూపాయలకు తీసుకొచ్చినాం. ఫస్ట్ మీరు ఎవరు పట్టించుకున్నారు? కాలు లేని వాళ్ళతో ఓట్లు వేయించుకున్న రాజకీయ నాయకులను చూపిస్తా. అదే కాలు నేలలో కృష్ణమాదిగా 200 పింఛన్ నుంచి 500 పింఛన్ కోసం కొట్లాడి పక్కా అలా తీసుకొచ్చి వాళ్ళకు అది నిరూపించి చూపించాడు. ఒక వికలాంగిని ఓలు పట్టించుకోరు, ఓటు కోసం పట్టించుకోరు తప్ప తన భవిష్యత్తు కోసం పట్టించుకోవాలి. అదే కృష్ణమాదిగా వాళ్ళ భవిష్యత్తును ఆలోచించి వీళ్ళకి ఒక 500 ఉండాలి, వీళ్ళు బయట పోయి ఏం కష్టం చేసుకోలేరు, వీళ్ళకి ఖచ్చితంగా 500 ఇవ్వడంలో తప్పు లేదని చెప్పేసి ఆ టైంలో 500 రూపాయలు ఇప్పించి ఒంటరి మహిళల కోసం ఆలోచించి, భర్త చనిపోయిన వాళ్ళు కావచ్చు, భర్త ఇడిచిపెట్టిన వాళ్ళు కావచ్చు, కొడుకుని చూడని తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళకు ఒక 10 రూపాయలు వాళ్ళకు ఉంటే ఏ కొడుకు మీద కానీ వాళ్ళు ఆధారపడకుండా బతుకుతారని, భర్త లేకపోయినా పింఛన్ వస్తే బతుకుతారని 1000-1500 రూపాయలు క్లియర్ అని చేస్తారు. దాన్ని మీరు క్లియరెన్స్ అయిపోయింది రాజశేఖర రెడ్డి ఇస్తే సరిపోయేది. దాన్ని మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. మేనిఫెస్టోలో పెట్టుకొని మా ప్రభుత్వం ఇచ్చింది, మా ప్రభుత్వం. ఫస్ట్ మీరు ఆలోచించిరా? కృష్ణమాదిగా ఆలోచన ప్రకారమే మీరు ముందుకు వస్తా ఉన్నారు. అంటే గవర్నమెంట్ ప్రజలను వాడుకుంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఇది మీది క్లుప్తంగా మేడం, ఎందుకంటే ఇది మేము ఒక ఆశ చూపిస్తున్నారు. ఇప్పుడు మేము ఒకటే ఉదాహరణ చెప్తున్నా చూడు. మొన్న ఆగస్టు 1వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఎస్సీ వర్గీకరణకు అనుకూలం ఉందని చెప్పేసి రాష్ట్రాల వారీగా ముఖ్యమంత్రులు దాన్ని డిక్లేర్ చేసుకోమని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిండు. ఈ రోజు మీదుగా విజువల్స్ ఉన్నాయి, చూసుకోండి. మేము అబద్ధం ఆడడం అనేది ఏం లేదు, జరిగిందే మీకు చెప్తున్నాం. మా ఆవేదన గుర్తుంచుకోండి. మేము ఆగస్టు రోజు 1వ తారీఖు నాడు పార్లమెంట్లో క్లియరెన్స్ నువ్వు అసెంబ్లీ సమావేశంలో ముందుగా నేనే చేస్తానని చెప్పేసి నువ్వు చెప్పినావు. సంతోషం. మాదిగల మీద ప్రేమ నటిస్తున్నావా? మాదిగలకు నిజంగానే ఇయ్యాలనే ప్రేమ ఉందా? మాకు తెలియదు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదల రాజ్యం అంటుంది, కానీ పేదలకు ఇచ్చింది ఏముంది? ఏ ప్రభుత్వం ఏమిచ్చింది? ఏ ప్రభుత్వం ఏమిచ్చింది? ఇస్తే మేము ఇంట్లో ఎందుకున్నాం? ఈ రోజులలో మాకు చదువులే కరెక్ట్ లేవు. పై చదువులు చదవాలంటే కష్టపడుతున్నాం మేడం. రిజర్వేషన్ కావాలని అంటున్నది ఎందుకోసం అంటే, వర్గీకరణ అనేది 4 భాగాలుగా విడిపోతే మాకు చదువులో కానీ, ఉద్యోగాలలో కానీ, లేకపోతే ఏదన్నా లోన్లు వచ్చిన విధంలో కానీ, ఒక బలరు వచ్చే విధంలో కానీ, పొలాలు వచ్చే విధంలో కానీ, ఏ దాంట్లో అయినా మా వాట మాకుంటే మేము తీసుకుంటామని. కానీ ఇది ఉన్నది ఒకటే వండుకుండా ఎవరు వచ్చినా వాళ్ళు వచ్చి ముందు వచ్చి తింటూరు పోతురు. లాస్ట్ రోడ్ ఏం కావాలి? అందుకే 59 కులాలకు సమన్వయ కమిటీ ఏదైతే ఉన్నదో సమానంగా అందాలనే ఒక కాన్సెప్ట్ తోటే చెప్పినాం. మరి ఇన్ని రోజులు జాప్యం చేస్తున్నామనే ఈ రోజు 1,00,000 డప్పుల 1000 గొంతుల ప్రోగ్రామ్ ను మేము కండక్ట్ చేస్తున్నాం. ఇది ప్రభుత్వానికి తెలుసు. మరి రోజు మీడియా చూస్తుంది, సోషల్ మీడియా చూస్తుంది. ప్రతి ఒక్కరు ఈ యొక్క కాంటాక్ట్ ఎక్కడెక్కడ జరుగుతుంది, రాష్ట్రం మొత్తం జరుగుతుంది. ఒక హైదరాబాద్ లో జరుగుతుంది కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం కళాకారులు, మా కళాకారులు ఎక్కడ కష్టపడతారు? ఎవరి కోసం కష్టపడలేరు కళాకారులు? అందులో ఉన్న జాతి ఎవరు? 90% నా మాదిగ జాతే ఉంది. 90% పాట పాడడంలో కానీ, డప్పు కొట్టడం కానీ మా భవిష్యత్తు అది ఉంది. కాబట్టి ఒక 10 రూపాయలు వస్తాయి అనేది ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్నాం. సాగుకు 200 ఇస్తే చేసినాం, 1000 ఇస్తే చేసినాం, ప్రోగ్రామ్ చేస్తే 800 ఇస్తే చేసినాం, తిండికి వస్తుందనే ఒక భావనతో చేసినాం. కానీ ఇంకా మా పిల్లలు అదే భవిష్యత్తులో బతకాలా? మాకు చదువులో రిజర్వేషన్ కావాలి, నా పిల్లలు కూడా పై చదువు చదవాలి. మా మండలంలో ఒక డిగ్రీ కాలేజ్ లేదు, ఒక కాలేజే లేదు, ఇంకా డిగ్రీ కాలేజ్ వరకు ఒక ఇంజనీర్ కాలేజ్ లేదు. అలాంటిది రిజర్వేషన్ ఉంటే, రిజర్వేషన్ వచ్చినప్పుడు నా బాబు ఏమన్నా ఫస్ట్ ర్యాంక్లో ఉంటే అతనికి కూడా పై చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంది, అతనికి కూడా జాబ్ రావడానికి అవకాశం ఉంది. అందరూ మమ్మల్ని మభ్య పెడుతున్నారు. ఇప్పుడు గతమున్న ప్రభుత్వంలో కూడా 3 ఎకరాల పొలం ఇస్తాడు, ఇయ్యలేదు. ఇల్లు కట్టిస్తాడు, అల్లుడో ఇట్లా వండుకోవాలి అట్లా వండుకోవాలని చెప్పిండు, ఇల్లు ఇయ్యలేదు. మా మండలంలో ఏ ఊర్లోనైనా ఒక గ్రామానికి ఇల్లు ఇచ్చిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. లోన్లు ఇస్తామన్నాడు, లేవు. 10 లక్షలు ఇస్తున్నాం అన్నాడు, ఎక్కడో ఇచ్చిండు, ఏదో చేసిండు, మభ్య పెట్టిండు, దాన్ని అక్కడనే మభ్య పెట్టేసిండు. జనాల దగ్గర డబ్బులు తీసుకొని మేము పన్నులు కట్టి మా పైసలు మాకు ఇస్తానికే మీకు అంతా ఉంది. మీకు లక్షల రూపాయలు జీతాలు ఉన్నాయి. మేము ఏదన్నా ఒక కష్టం చేసి పొద్దంతా కష్టం చేసి ఒక 10 రూపాయలు కూలి అడిగితే 10 రూపాయలు ఎందుకని మమ్మల్ని బెదిరిస్తారు? అంటే కష్టం చేసి కూడా మేము 10 రూపాయలు అడుక్కోవాలంటే అడుక్కునే స్థితిలోనే ఉన్నాం. అలా కాదు నా బిడ్డలు, రేపు పొద్దుగాల మీలాగానే ఉండాలి, ఇది మీలాగానే ఉండాలనేది మా అన్నమాట, ఇది కృష్ణన్న మాట.
మనం ఇంకా ఇట్లా బతకొద్దు. మన పిల్లలము మనము రేపటి భవిష్యత్తులో రాజకీయ పరంగా కావచ్చు, చదువులో కావచ్చు, ఉద్యోగాలలో కావచ్చు, ఏ రంగంలో అయినా మన జాతి ముందుండాలంటే మనకు రిజర్వేషన్ వచ్చి తీరాలని చెప్పేసి కృష్ణమాదిగా చెప్పినటువంటి మాటలో మేము ప్రతి ఏ పిలిపి ఇచ్చినా కూడా విజయవాడలో ప్రోగ్రామ్ చేసినాం, హైదరాబాద్లో ప్రోగ్రామ్ చేసినాం, మెదక్లో ప్రోగ్రామ్ చేసినాం, వరంగల్లో ప్రోగ్రామ్ చేసినాం. మేము చెయ్యని ప్రోగ్రాములు లేవు మేడం. మా కష్టము ఆ భగవంతునికి తెలియాలి. ఆ భగవంతుడు మాకు ఆ కృష్ణమాదిగనే. ఎందుకంటే మా బాధలు అతను చూసి అలాంటి కుటుంబంలోకి వెళ్ళి మేము వచ్చినాం కాబట్టి మా అన్నదమ్ములకు కానీ మా అన్నదమ్ముల లెక్క మమ్మల్ని చూసుకుంటూ మా పెద్దన్న లెక్క మాకుంటూ మాకు ఒక అడుగుజాడలు ఒక మార్గం. ఎట్లా అంటే మీరు అంటున్నారు మేము ప్రభుత్వంతో కొట్లాడవచ్చు, కానీ మా అన్న తీసుకునే ప్రతి నిర్ణయం ప్రభుత్వంతో కొట్లాడినట్టే ఉంటాం. కానీ మేము ఎవరిని కొట్టము, తిట్టము. మేము ఒక ప్రోగ్రామ్ చేస్తాం, ఆ ప్రోగ్రాంలో మా ఆవేదన చెప్తాం. 1,00,000 డంపులో ప్రోగ్రామ్ చేస్తున్నాము, కానీ మరి ఆగస్టు 1వ తారీఖున వచ్చిందని ఎందుకు అనౌన్స్మెంట్ చేయలేదు అని అడుగుతాము. అడిగే హక్కు మాకు లేదా? అడగొద్దా? మేము అడిగే స్థాయి ఇంకా రాదా మాకు? ఇంకా మీరు బెదిరిస్తే మేము అణిగిపోయే స్థాయిలో ఉండాలా? అలా కాదు. అందుకనే ప్రతి ఒక్కరు ఇవాళ ఎవరు డప్పు లేకుండా మేము డప్పులు కొంటున్నాం మేడం. ఎందుకు కొంటున్నాం? మా అన్న పిలుపునిచ్చిండు. ఈరోజు మనకు డప్పుతోటే మనం సాధించుకోగలుగుతాము. ఏ సమాచారాన్ని ఎట్లా సమాచారాన్ని చేరవేసిరు మేడం. లెటర్ రాసిరు, లెటర్ కంటే ముందు డప్పు నాదమ్మతోటే ఊళ్ళో సాటింపు చేస్తుంటుంది. సాటింపు చేస్తేనే పలానా మేడం ఇడికి వస్తుంది, పలానా సార్ ఇడికి వస్తుండు, పలానా డాక్టర్ ఇడికి వస్తుండు అంటే నా డప్పుతోటే ఇలా సబ్బండ వర్ణానికి ఊర్లో ప్రతి ఒక్క సమాచారం చేరవేసింది డప్పే. మమ్మల్ని ఇంకా చులకనగా చూస్తాం, మేము ఊరుకోలేం కదా. మాకు కూడా ఆత్మగౌరవం. బాధలు ఎందుకు తెలియలేదు గవర్నమెంట్కి తెలుసు మేడం. మమ్మల్ని ఒక్క అట్టే కోసం వాడుకుంటున్నారు. ఓటు కావాలి, వాళ్ళు ప్రభుత్వంలో అంటే మీరు కూడా వాళ్ళని నమ్మి ఓటేస్తున్నారు కదా. మేము ఏమంటున్నాం మేడం, గతంలో ఒక ఆయన నమ్మినాం, అంతకు ముందు ఇంకొక ఆయన నమ్మినాం, అంతకు ముందు ఇంకొక ఆయన. ఎవరు చేస్తారా అనే బాధల్ని మేము పోతా ఉన్నాము. మా బాధలు వివరిస్తా ఉన్నాము, లేఖలు ఇస్తా ఉన్నాం. మీరు అంటున్నారు లేఖలు ఇవ్వలేదు, ప్రతిదీ లేఖలు ఇస్తున్నాం మేడం. అంటే రేవంత్ రెడ్డి వస్తే మా బతుకులు మారుతాయని చెప్పేసి అన్నది మీరే. మళ్ళీ ఆయన వచ్చినాక మా బతుకులు ఇంకా మార్చిస్తారు. ప్రతి ఒక్క లీడరు మమ్మల్ని మారుస్తాము, మీ భవిష్యత్తు ఇప్పటి నుంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అనేది చూపిస్తున్నారు. మాకు ఆకాశంలో సందమామని చూస్తారు, అది అందుతలేదా, అది అందదనేది మాకు అర్థం కావట్లేదు. వీళ్ళు అలాంటి రాజకీయాలు చేస్తున్నారు. అందుకే మేము ఏ ప్రభుత్వం ఉన్నా కొట్లాడినాం. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కొట్లాడినాం, ఇదే మన కేసీఆర్ ఉన్నప్పుడు కొట్లాడినాం, గతంలో ఉన్నటువంటి లీడర్లతో కొట్లాడినాం, ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నటువంటి లీడర్తో కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితో కూడా కొట్లాడినాం. ఆయన కూడా మాకు చేస్తాను. కానీ ఆ ప్రభుత్వము అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తానని చెప్పిండు. మాతోటే మంచి పేరు వచ్చింది. మా అన్నను స్టేజ్ మీద తీసుకొచ్చిండు. కృష్ణమాదిగా నీ వల్ల నాకు ఇంత పేరు వచ్చిందని ఈ రోజు విజువల్స్ ఉన్నాయి, చూడండి మేడం. విజువల్స్ ఉన్నాయి. ఈ రోజు మేము ఏదో చెప్పడం అబద్ధం చెప్పుకోవడం కాదు. మేము ఈ ఉద్యమాలు స్టార్ట్ అయినప్పుడు మేడం మాకు ఏమి తెలియదు, మా దగ్గర డబ్బులు లేవు. సైకిళ్ళ మీద ఊరు తిరిగి నా ప్రజల కోసం, నా మాదిగ జాతిని మేలుకోవడం కోసం మా అన్న చెప్పిన మాటలు మేము ఖచ్చితంగా రేపటి భవిష్యత్తులో మేము బాగుండాలని ఆలోచన చేసి ప్రతి ఊరికి పోయేస్తే మాకు చేతులు ఇట్లా వణుకుతుండే మేడం. తినడానికి తిండి లేక బాధపడాలి. 30 సంవత్సరాల నుండి ఈ యొక్క ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంది మేడం. మేము 30 సంవత్సరాల నుండి ఒక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటూ ఒక ఏబిసిడి వర్గీకరణ మీదనే రాలేం. సబ్బండ వర్ణాల ఏబిసిడి వర్గీకరణ అది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. ఎవరికైనా సమన్వయ కమిటీ రావాలి. 59 కులాలు ఉన్నాయి. 59 కులాలకు మాకు వచ్చే రిజర్వేషన్ 15%. గతంలో ఉన్న జనాభా దామాసిక ప్రకారం 15%. 15% ఒక్క దగ్గర ఉంది, ఉమ్మడిగా ఉంది. ఎవరంటే వాళ్ళు తింటారు. అలా కాదు, ఇప్పుడున్న జనాభా ప్రకారం మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మాకు ఇప్పుడు 15% ఉంది. 15 కాదు, 10, 18 చేయాలన్నా 20 చేయాలన్నా అనేది చేసి మాదిగలకు ఎంత ఇవ్వాలి, మాలలకు ఎంత ఇవ్వాలి, మాకు వాళ్ళది వద్దు మేడం. మేము తినం. అంటే మరి మాలా వాళ్ళకి ఇచ్చిన ప్రిఫరెన్స్ మాదిగ వాళ్ళకి ఎందుకు ఇస్తలేదు గవర్నమెంట్? రాజకీయ పరంగా. ఇప్పుడు మీరు అన్నారు మేడం, ఎందుకంటున్నామంటే వాళ్ళు కింద ఒక ఊర్లో ఉండే కావల్తనం నుంచి మినిస్టర్ దగ్గర వరకు వాళ్ళ అనుచరులు ఉన్నారు, వాళ్ళు డబ్బుతో ఉన్నారు. ఈ సమాచారాన్ని ముందు తెలుసుకుంటారు. వాళ్ళ కుటుంబీకులకు వాళ్ళు ఈ సమాచారాన్ని చేరవేస్తారు. ఒక మండలంలో వచ్చిన ఒక 15 రూపాయల లోను మాకు అందలేని పరిస్థితిలో ఉన్నామంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ సమాచారం ఇవ్వడంలో వాళ్ళ కొడుకులు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ చుట్టాలు వాళ్ళు వచ్చేసి ఫస్ట్ పెట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళకే ఆ లోన్ శాంక్షన్ ఉంది. అలా వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకున్నారు, కావల్తనంలో ఉన్నారు. ఆ ఉద్యోగం వాళ్ళదే. ఎక్కడ ల్యాండ్ ఉన్నది, ఎక్కడ ల్యాండ్ లేదని ఈరోజు అవలీలగా చెప్పే కెపాసిటీ ఎవరికైతుందో అది కావాలే, అది నీరుడోళ్ళే. ఎందుకంటే వాళ్ళు పటివారి దగ్గర ఉంటారు. ఫలానా నంబర్, సర్వే నెంబర్ ఎవరిది అంటే వాళ్ళు ఈజీగా చెప్పగలుగుతారు. మా సర్వే నెంబరే మాకు తెలియలేని పరిస్థితులు ఉంటారు. ఎందుకు తెలుసా? మేము 24 గంటలు కష్టం చేసుకుంటూనే బతుకుతాం. వాళ్ళు కష్టం చేస్తారు, 2 పనులు ఉంటాయి. వాళ్ళు కష్టం చేస్తారు, కానీ వాళ్ళు ఉన్నది ఒక గొప్ప వ్యక్తి దగ్గర.
వాళ్ళకి ఏమవుతుంది, ఎవరైనా మీతో మేము ఉన్నప్పుడు మీరు మాకు సహకరిస్తారు, వేరే వాళ్ళకి ఇస్తారా? అతని దగ్గర పని చేస్తుండు, అతను పని చేస్తాడని తెలుసు, ఆయనకు ముందు ప్రియారిటీ ఇస్తాడు. ఆయన కూడా ఆ పటేల్ ఏదైతే ఉండో ఆ ప్రియారిటీ కూడా అతనికే ఇస్తాడు. నా కొడుకు ఖాళీ ఉంది సార్, ఈ జాబ్ ఓకేరా, నువ్వు నాకు ఇన్ని రోజులు కష్టపడ్డావు కదా, నీ కొడుకుకి నేను ఈ జాబ్ ఇప్పిస్తావు. నా కొడుకు అక్కడ ఓడు, మేము పోతాం, మేము కూడా పోతాం, మా అధికారులు కూడా పోతారు. ఎందుకు పోతారు తెలుసా? అలా బలర పెండ తీయాలి, అలా కొట్టం నూకాలి, అవన్నీ ఎత్తిపోయాలి. ఎత్తిపోసేటప్పటికి చేతి మీద నీళ్లు కడుపుటేందుకు పొయ్యమంటే ఒక 2-3 గజాల మీదకి వెళ్ళి నీళ్ళు పోసేవాళ్ళమా. ఇలాంటి పరిస్థితులకి వెళ్ళి వచ్చినాం. మాకు బాధలు లేవా? మరి మా బాధలు ఈ ప్రభుత్వానికి ఇంకెప్పుడు తెలిస్తే మాకు ఇంకెన్ని రోజులు జాప్యం చేస్తారు మీరు? ఆల్రెడీ జనరేషన్ చేంజ్ అయింది, జనరేషన్ చేంజ్ అయింది మేడం. ఒకటి ఏం చేంజ్ అయింది తెలుసా? ఇప్పుడు భుజం మీద పని ఉంటే భుజం మీద చేసే కాడికి వచ్చు, కానీ ఇంటికి పోయినాక చేతులు కడుక్కునే పాపత్యాలు. మమ్మల్ని ప్రేమగా చూస్తారనేది మేము ఎంత పూర్తిగా నమ్మాలో వాళ్ళు అంత పూర్తిగా నమ్మిస్తారు. వాళ్ళ మనతోటి పని ఉంది, ఆ సుదర్శన్ నువ్వు రా పొద్దుమికి అంటాడు, నేను పోయి మాట్లాడినప్పుడు అట్లా కాదు ఇట్లా చేయమని చెప్తాడు, అది అడికే. ఇంకా తర్వాత మన వర్క్ అయిపోయింది అనుకో, మన ఓలో ఆయన ఓలో. ఇలాంటి పరిస్థితులు మనకి ఈరోజు వర్గీకరణ కావాలనేది సబ్బండ వర్ణాలకు న్యాయం జరగాలి, 59 కులాలకు సమానంగా అందాలి. వర్గీకరణ జరగడం వల్లనే ఈ యొక్క లక్ష్యం అనేది కంపల్సరీ మాకు తెలుసు, ఇది పబ్లిక్ తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. ఈ ఒక్క దగ్గర కాలేదు మేడం. ఎన్ని కమిషనర్లు? 4 కమిషన్లు వేసాం. 4 కమిషనర్ నివేదికలు కూడా మేము నిజంగా అది వాస్తవానికి ఇవ్వచ్చు అనేది తెలిసిపోయింది. ఎన్ని ఉద్యోగాలు ఏ సంవత్సరంలో ఎన్ని ఉద్యోగాలు మాలలకు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు మాదిగలకు వచ్చినాయి, ఇంకా కింది జాతి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగం కాదు, కనీసం మండలకు పోతే ఒక కులం సర్టిఫికేట్ తీసుకున్నటువంటి బాధలు అది ఎవరికి చెప్పుకుంటారు మీరు? నా మాదిగా మాల అనేది కొట్లాడుతున్నారు, ప్రభుత్వానికి రెండే అనుకుంటారు. ఏమనుకుంటారు అంటే మాల మాదిగా, కానీ చిందోళ్ళు ఉన్నారు, దక్కలోళ్ళు ఉన్నారు, మాస్టర్లు ఉన్నారు. వాళ్ళు ఒక ఊర్లోకి పోయి మండలకు పోయి నాకు కులం సర్టిఫికేట్ కావాలంటే నువ్వు సంగారెడ్డి అంటాడు. వీనికి రోజు 2 ఊళ్ళు తిరిగి 3వ ఊరు కాడ పోయి ఆట ఆడుకునేటోడు వీడు ఒక మండలికి తిరగాలంటే ఒకరోజు పోవడమే కష్టం. ఆడు మళ్ళీ ఆడు సంగారెడ్డికి పోయి అక్కడ అధికారులను కలిసి నా కులం సర్టిఫికేట్ ఇస్తలేరంటే ఎవరిని అడగాలి తెలియలేని పరిస్థితి. వాళ్ళు ఎవరిని అడగాలి మేడం? అందుకే ప్రతి ఒక్కరికి మేము కూడా అనేది ఒక మాదిగల కోసమే కొట్లాడతలేదు. నా కింద ఉన్న ఈ అనగారిన జాతులు ఏవైతున్నాయో, సంచార జాతులు ఏవైతున్నాయో, అడవిలో బతికే వాళ్ళు ఎవరు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఇప్పటివరకు స్కూళ్ళు లేవు, చదువుకునే పరిస్థితిలో లేరు. చదువుకున్నామంటే వాళ్ళకి పాఠాలు చెప్పటం లేరు. ఎవరైనా పాఠాలు చెప్పటం ఉంటే అందులో ఒక పెద్ద మనిషి ఆ పాఠాలు చెప్పటం కూడా బెదిరించి పంపించే రోజులు ఉన్నాయి. కొడితే అడిగే నాదులు లేడు. మాలేసుకుంటే ఎందుకు వేసుకున్నాం అనే రోజులు ఉన్నాయి. ఇప్పుడు మారింది అన్నారు కదా మేడం మీరు, ఇప్పుడు మారింది అన్నారు కదా. శివమాల వేసుకుంటే కొట్టిన వాళ్ళు ఉన్నారు మా మాదిగలను, శివమాల వేసుకుంటే కొట్టిన వాళ్ళు ఉన్నారు ఈ జనరేషన్ లో. అంటే ఇంత డెవలప్మెంట్ అయినా సోషల్ మీడియా 2025 లో ఇలా ఉంటే ఇంకా రాబోయే జనరేషన్ లో ఎలా ఉండవు? మమ్మల్ని ఎట్లయినా అనగదొక్కాలని ఉంటారు మేడం. ఎవరైనా కాలు కింద పని చేసేటోడు మారిపోయి వాడు ఏదైనా చేసుకోవాలి అనుకున్నాడు అనుకో, వాడు ఏమనుకుంటాడు, వీడు పని చేసేటోడు పోతాడు, పని చేసేటోడు ఉండడు. ఇక్కడ పని చేసేటోడు ఉండడు. పని చేసేటోడు ఉండాలంటే వీడిని ఎక్కడ ఆపాలో అక్కడే ఆపాలి. నీది ఇంకా మమ్మల్ని తొక్కే స్థాయిలోనే ఉన్నాం. మేము తొక్కే స్థాయి నుంచి లేచే స్థాయికి వచ్చినాం. 100% మేము అనుకున్న ABCD వర్గీకరణ సాధించుకునే తీరుతాం. 1,00,000 డప్పుల ప్రోగ్రాం నడి ఒడ్డున హైదరాబాద్ నడి ఒడ్డున మా డప్పు మా కళాకారులు ఏదైతే ఉన్నారో, నా మాదిగ బిడ్డలు ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కరు డప్పుకు సంఖకేసుకొని ఈ రోజు మేము హైదరాబాద్ పోవడానికి తయారున్నాం. వాళ్ళు చెప్తున్నారు, ఏం చెప్పారు మాకు, మీరేమన్నారు, ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు? వాస్తవానికి మాకు ఇప్పటి వరకు పర్మిషన్ ఇవ్వలే. ఎందుకు ఇవ్వలే? మేమంటే నీకు ఎందుకు భయము? నీ ప్రోగ్రాంల కోసము, నీ మీటింగ్ల కోసము మీకుంటాయి పర్మిషన్లు ఉంటాయి, మాకెందుకు లేదు? మేము ఎవరినైనా కొడుతున్నామా, ఎవరినైనా తిడుతున్నామా? మేము నిదానంగా చేసినాం మేడం. భారతక్క చనిపోతే క్యాండిల్ ర్యాలీ చేసినాం. క్యాండిల్ ర్యాలీ చేస్తే మా అన్నను నిర్దాక్షిణంగా అరెస్ట్ చేసి రోడ్డు మీద ఒక మనిషి చనిపోతే నివాళులు అర్పించేటటువంటి బాధ మాకు లేదా? అది మేము చేసుకోవద్దా? మీరు చేయొచ్చు. ఈ రోజు మీరు ఎవరైనా చనిపోయారు, మేము మంచి నాయకులు చనిపోయారు, వాళ్ళ కోసం రోడ్లు దిగ్బంధం అవుతాయి. అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు ప్రభుత్వానికి. కానీ మేము ప్రోగ్రామ్ చేస్తేనే వస్తుందా? మాదిగలు చేస్తేనే వస్తుందా? మీకు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? మీకు మీరు కూడా ప్రోగ్రాంలు పెడుతురు. మీ ప్రోగ్రాం మేము రాలేమా? మా ప్రోగ్రాం మీరేమన్నా ఇచ్చా? మా ప్రోగ్రాం మేము స్వచ్ఛందంగా నడిపించుకుంటున్నాం కదా. మా అనుకుంటే కొంతమంది నాయకులు నడిపిస్తుండొచ్చు. మాకు ఇప్పటివరకు 30 సంవత్సరాలలో కూడా కొంతమంది మాకు సాధక బాధకాలలో ఆదుకున్న వాళ్ళు ఉన్నారు. మేము చెప్పుకుంటే గొప్పదనం కాదు మేడం. మా దగ్గర రూపాయి లేదు. మేము చాలా మంది దగ్గర అడుక్కొని డప్పు పట్టుకొని అడుక్కొని ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి పోయినాం. ఈ ఊర్లో ప్రోగ్రామ్ చేసి ఇంకో ఊరికి పోవాలంటే డప్పు చాసి లేదా ఒక ఒడి బట్టి టవాలు ఇట్లా పట్టుకొని రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు వేసిన దూరం చూస్తే మురిసిపోయినాం. అలాంటివి తీసుకొని ఒక పూట అన్నం తిని ఇంకో పూటకు మార్చుకొని ఇంకొక ఊరికి పోయి ప్రోగ్రాములు చేసినాం. మా కష్టాలు మీకు తెలియదా? మా సోషల్ మీడియాలో రావు మేడం, మా పత్రిక ప్రకటనలు రావు, మా మెయిన్ ఏదైతే ఉండేవో అవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఎవరి ఛానల్ వాళ్ళకు ఉంది.
ఎవరు చెప్పు వాళ్ళే కొట్టుకుంటారు. మా డప్పే పరిచయం. వాళ్ళ ప్రోగ్రామ్ కావాలంటే మా డప్పు కావాలి, వాళ్ళ పెళ్లి కావాలంటే మా డప్పు కావాలి, వాళ్ళ సాగు కావాలంటే మా డప్పు కావాలి. కానీ మా భవిష్యత్తు ఎవరికి కావాలి? మా భవిష్యత్తు ఎవరికి కావాలి? చాలా బాధ అనిపిస్తుంది మేడం, చెప్పాలంటే బాధ అనిపిస్తుంది. మేము పడ్డ కష్టం చూసి ఒక్కొక్కసారి ఎంత బాధ అనిపిస్తుంది అంటే అసలు ఎందుకు పుట్టినామా అనిపిస్తుంది. కానీ కృష్ణమాదికి ఒక ఆయన ఉన్నాడు, అతని కోసమే బతకాలి, మన పిల్లల భవిష్యత్తు అక్కడనే ఉంది. ఇది 100% నిజం. కృష్ణమాదిగా ఉన్నన్ని రోజులు మాదిగలకు ఎలాంటి డోక లేదు. కానీ ఈ రోజు నా జాతి కూడా చదువుకుంటుంది, వాళ్ళు కూడా తెలివితేటలకు వచ్చిర్రు, వాళ్ళు అడిగే స్థాయిలోకి వచ్చిర్రు. మా దాంట్లో కూడా ప్రొఫెసర్లు ఉన్నారు, మా దాంట్లో కూడా కళాకారులు ఉన్నారు. ఈ రోజు కళాకారులు ఇంతకుముందు అందరు కలిసి ఇప్పుడు నా మాదిగ సోదరులే పాట రాస్తారు, నా మాదిగ సోదరులే రికార్డ్ చేస్తారు. అదే పాటను కృష్ణమాదిగ చేతుల మీదకి రిలీజ్ చేస్తారు. ఇలా 100,000 పాటలు ఈరోజు మేము ఈ నెల రోజులలో ఒక 100,000 పాటలు మేము కండక్ట్ చేస్తాం. అలాంటి పాటలు రాసే శక్తి మా కళాకారు మాకంత తోడున్నది. మేము వాళ్ళకి తోడుంటున్నాం, ప్రోగ్రామ్ అట్లా నడిపిస్తూ ఉన్నాం. కానీ ఏది ఏమైనా విజయోత్సవ ర్యాలీ అయినా సరే 100% హైదరాబాద్ నడి ఒడ్డున కంపల్సరీ ఈ యొక్క ప్రోగ్రాం జరుగు తీరుతుంది. అన్న ఆ పిలుపునిస్తాడు. ఒక 4 రోజులు మమ్మల్ని ఆగమన్నాడు, మేము 4 రోజులు ఆగినాం. 4 days గవర్నమెంట్ ఇచ్చే నిర్ణయాన్ని బట్టి ఆగినాం. గవర్నమెంట్ నిర్ణయం ఇచ్చిన ఓకే, మా మీద ప్రేమ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రేమ ఉంది, రేవంత్ రెడ్డికి ప్రేమ ఉంది, కాదనట్లేదు, ఉన్నది కదా. ఉంటే జనాభా దామాషా ప్రకారం మాకు ఎంత ఇవ్వాలనో ఆ పర్సంటేజ్గా ఇవ్వమని చెప్పు. అది కూడా విజయోత్సవ ర్యాలీ హైదరాబాద్లో ఈ 1,00,000 డప్పులే కాదు, ఇంకా 1,00,000 డప్పులతోటి మేము ప్రోగ్రామ్ చేసి చూపిస్తాం. ఆ సత్తా మాదిగలకు ఉంది. అలాంటి ప్రోగ్రాంలు ఎన్ని చేసినామో గవర్నమెంట్లకు కూడా తెలుసు. 3-4 గవర్నమెంట్లకు కూడా మాదిగలు అంటే ఏందో తెలుసు, మాదిగల ప్రోగ్రామ్ చేస్తే ఎట్లుంటుంది అనేది కూడా తెలుసు. మేడం, మీ ఛానల్ ద్వారా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మా ఆవేదన మీరు వింటున్నందుకు నిజంగా మీ ఛానల్ వారికి మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై మందకృష్ణ మాదిగ. సో మీరు ఇంతగానం గట్టిగా మాట్లాడుతున్నారు కదా, మీరేమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా ఈ ఉద్యమంలో? అంటే 30 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉందని అన్నారు. ఈ 30 సంవత్సరాలలో కూడా ఎవరికి తెలియదు ఇలా జరుగుతుంది అని చెప్పేసి, మాకంటూ న్యాయం కావాలని. బట్ మీరు పడ్డ స్ట్రగుల్స్ కూడా చాలా ఉంటాయి కదా. ఇంకొకటి విన్నాను, చాలా మంది చనిపోయారు అని కూడా విన్నాను, అది ఎంతవరకు నిజం? అయితే ఈరోజు ఈ ఉద్యమం ఎంఆర్పిఎస్ అనేది 1994, నాకు అప్పటికి 5 సంవత్సరాలు. నాకు 1994లో ప్రకాశం జిల్లా ఏదుమూడు గ్రామంలో 10 మందితోని ఈ అణగారిన జీవితాలకు కొత్త వెలుగు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన గౌరవశ్రీ మన అన్న మందకృష్ణ మాదిగ అన్న. ఎప్పుడైతే ఈ 10 మందితోని ఉద్యమము మొదలు పెట్టిండో కానీ మా జీవితాలకు కొత్త వెలుగు వచ్చింది. సో అప్పుడు 10 మెంబర్స్ ఉంటే ఇప్పుడు ఎంతమంది ఉండొచ్చు ఆయన వెనకాల? మా జీవితానికి కొత్త వెలుగు వచ్చింది. ఎట్లొచ్చిందంటే మా చిన్న వయసులో మా గ్రామంలో అంటరానితనము అనేది చాలా బాధ రకాలు ఉంటాయి. మేము పెళ్లిళ్లకు అంటే ఊరుకు పెద్ద కొడుకు లాంటి జాతి మాదిగా జాతి. ఊరుకు పెద్ద కొడుకు ఎట్లయితాడంటే మంచికైనా చెడుకైనా ఫస్ట్ మేమే ఉంటాం. మంచి అంటే పెళ్లిళ్ళ కాడ వానికి సున్నమేసి నుంచి మొదలు పెడితే వాని పందిరై పెళ్లి అయి సాగనంపేదాకా ఆఖరుకు మా డప్పు కూడా పెళ్లి పిల్లని సాగనంపితే మా డప్పు కూడా ఏడుపుతోనే డప్పు సాగుతుంది. అంటే వాయిద్యము అనేది డప్పు కొట్టుడు అందులో కొన్ని రకాలు ఉంటాయి. పెళ్లికి పెద్ద కొడుకు అవుతాం, సావుకు కూడా ఇంగళం పట్టినోనికన్నా ముందే ఉంటాం మేము. ఊరుకు కానీ ప్రతి సబ్బండ జాతులకు పెద్ద కొడుకు లాంటి వాళ్ళం మా మాదిగ జాతి. అలాంటిది ఊళ్ళల్లో అంటరానితనము అనేది చాలా స్పష్టంగా కనిపించింది ఆ రోజులల్లో. 2 గ్లాసుల పద్ధతి ఉండే. 2 గ్లాసులు అంటే అవి ఎట్లాంటివి అంటే ఒకటి స్టీల్ గ్లాసు, ఒకటి సీసం గ్లాసు. ఎస్సీ కేటగిరీకి చెందిన వాళ్ళకు, అది కూడా ఎస్సీలా ఓన్లీ మాదిగోళ్ళకు సీసా గ్లాస్ ఇవ్వాలి. ఇప్పుడు బీసీ తెనియోళ్ళు అంటారు, వాళ్ళకు స్టీల్ గ్లాస్ ఇస్తారు. అట్లాంటిది ఎప్పుడైతే ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైందో నా చిన్న వయసులోనే 2 గ్లాసుల పద్ధతి పోయింది. అంటే అప్పుడు కులాలు మతాలు అని ఉండేది, ఇప్పుడు ఈ జనరేషన్ లో కూడా కులాలు మతాలు అంటే ఏమైనా భేదాలు చూపిస్తున్నారా? అంటే ఇప్పటికీ ఉంటది. ఇప్పటికీ మా వాళ్ళే బ్యాండ్లు కొడతారు, మా వాళ్ళే డప్పులు కొడతారు. అలా కాదు, అంటే సపోజ్ చెప్తున్నా ఎస్సీ వాళ్ళు వస్తున్నారు అంటే ఒకప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా రానియకపోతుండే, వాళ్ళకి ఏదైనా సరే దూరం నుంచి ఇస్తుంటే టచ్ కూడా చేయకపోతుండే కదా. సో ఇప్పుడున్న జనరేషన్ లో కూడా సేమ్ అలానే ఉందా? ప్రాసెస్ ఏమైనా చేంజ్ అయిందా? ఇప్పుడు మరీ అంత ఎక్కువేం లేదు. కొన్ని వేరే గ్రామాలల్లో ఇంకంటే విలేజ్లల్లో దూర ప్రాంతాలే, మనం సిటీకి దగ్గర ఉన్నాం కాబట్టి మనం తిరిగిన ప్రాంతాలల్లో
ఇక్కడ జైరాబాద్ సైడ్ కానీ అక్కడ నారాయణఖేడ్ సైడ్ కానీ ఇక్కడ సైడు నిజామాబాద్ సైడ్ కానీ కొన్ని గ్రామాల దిక్కు ఉంటుంది ఇప్పటి వరకు ఉంటుంది. అంటరానితనం అనేది వీడు మాదిగోడు వీడు గాయదోడు మన జీతగాడు అని ఉంటుంది. అంటే ఈ పేర్లు ఎందుకు వచ్చినాయి అంటే వెనకటి నాటి నుంచి మనకు తిండికి లేక మా జాతికి తిండికి లేక తిప్పలు పడి దొరల తాన పని చేతురు, పటేన్ల తాన గిరిదవాళ్ళ తాన పని చేతురు. అట్లా అని ఈ గాయది కష్టంతోనే ఇప్పుడు అంటే ఇప్పటిదాకా జరిగినాయి. ఇప్పుడు కొంచెం ఆత్మగౌరవం వచ్చింది. అంటే ఇంకొకటి రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే సూర్యాపేట కేసు ఇది. ఆ అమ్మాయి ఎస్సీ అబ్బాయిని లవ్ చేసింది, అమ్మాయి వచ్చేసి గౌడ్స్. ఇష్టంతో మ్యారేజ్ చేసుకున్నారు, 6 months అవుతుంది. ఈ అమ్మాయి తరపు వాళ్ళ నానమ్మ ఉంటారు కదా, వాళ్ళ మనవాళ్ళకి ఏం చెప్పింది, చెల్లెని మాలోడు పెళ్లి చేసుకున్నాడు అట్లనే చూసుకుంటుంటారా మీరు అని చెప్పేసి వాళ్ళకి బాగా ఎక్కువ వాళ్ళకి చెప్పింది అనమాట. చెప్పడంతో ఒక నైట్ ఈయన ఒక చెరువు దగ్గర తీసుకెళ్లి చంపేసిరు. అంటే ఇప్పుడు కూడా కాస్ట్ తో చూస్తున్నారా? చూస్తారు. అంటే ఎట్లుంటది అంటే వాళ్ళిద్దరు కమ్యూనికేషన్, వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ఒకటే, కానీ పక్క పడుతుంటారు. చూసినావా, అరే వాడు మాది కూడా ఇది మాలేదురా, గిదాన్ని ఎందుకు చేసుకున్నావురా, అదానికి ఎందుకు చేసుకున్నావురా అని వీళ్ళు ఉసగొల్పుతారు అన్నట్టు. మంచిగా ఉన్నోని వీళ్ళు ఉసగొల్పి ఆ చంపేయడానికి కారణం తీసుకొచ్చింది పక్క పడుతున్నోళ్ళే, వీళ్ళిద్దరు కాదు. వీళ్ళు మంచిగా ఉన్నారు, అబ్బా వీళ్ళు బాగుపడేటట్టురు, లేకపోతే జాతికే ఒక న్యాయానికి తీసుకొచ్చేటట్టురు, వాళ్ళు మనం సమాయాన్ని తెచ్చేటట్టురు అన్న ఆలోచనతో వీళ్ళు ఏం చేస్తారంటే మన జాతికి అన్యాయం జరగొద్దు, వీళ్ళని ఎట్లైనా చేసి ఈ పూర నిలగొట్టాలి, లేకపోతే ఈ పూరని నిలగొట్టాలి అన్నట్టు ఈ చుట్టుపక్కల ఎవరైతుంటారో వాళ్ళకు ఉసగొల్పి అట్లా చంపించుకున్నాడు జరుగుతుంది. కానీ మానవత్వం ఉన్నోడు, మనిషి అన్నోడు, సరే వాళ్ళు కూడా ఒక జాతికి చెందిన వాళ్ళే కదా, వాళ్ళు మనుషులే మనం మనుషులమే కదా. అందుకే ఏమంటాడు అంబేద్కర్ అంటే మనిషిని మనిషిగా గుర్తించాలి ఫస్ట్, జాతి ముఖ్యం కాదు. వీడు మనిషి, వీడు కూడా మనతో పాటు సంబంధమే, వాని రక్తం మన రక్తం ఒకటే, కోస్తే ఎర్రగానే వస్తుంది కదా, వానికి నల్లగా మనకు పచ్చగా ఏమి ఉండదు కదా అని ఆలోచన చేయాలి. అట్లా ఆలోచన చేసినాడు 100% ఈ సమాజం బాగుపడుతుంది. అయితే ఈ రోజు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఉద్యమం స్టార్ట్ అయ్యింది, ఎన్నో రకాలుగా ఎన్నో చేదు అనుభవాలు జరిగినాయి. ఇదాని కోసము కొన్ని సంవత్సరాలు సైకిల్ యాత్ర కూడా చేసిండు కృష్ణ. ఇగో అన్నగిన చేసిండు. ఇన్ని చేసినా కానీ ఇవన్నీ ఎందుకు బయటికి రాలేవు? బయటకు రాలేవంటే ఈ రోజుగిన చెప్తున్నా, ఈ రోజుగిన మా పిల్లుట్ల మా విలేజ్ లో కొంతమందికి అవేర్నెస్ అంటే మనం ఇప్పుడు అంబేద్కర్ ఏం చెప్పిండంటే మీరు చదువుకోవాలి అంటే అంబేద్కర్ ఓన్లీ మాలకే మాదిగకే పర్మిట్ కాదు. అంబేద్కర్ అంటే అందరి వాడు. అంటే మీరు ఒకటి అన్నారు ఇందాకలా, మాకు స్కూల్స్ లో ఎలాంటిది మాకు స్పెషలిటీస్ ఏం లేవు అని చెప్పేసి అని అంటున్నారు. ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి ఎలాంటిది జరిపిస్తలేదా గవర్నమెంట్? అంటే గవర్నమెంట్ అంటే మేము చదువుకునేటప్పుడు ఎస్సీ స్కాలర్షిప్లు అని వస్తుండే, తర్వాత ఎస్సీ కార్పొరేషన్ కింద ప్రతి ఎస్సీకి లబ్ధిదారులు అంటే అవకాశాలు ఇస్తుండే, అంటే రుణాలు ఇస్తుండే అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే మనకు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యి తెలంగాణ ఎప్పుడైతే ఏర్పడ్డదో ఆనాటి నుంచి ఎస్సీ రుణాలు అనేటివి బంద్ అయిపోయి చెప్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే ఎస్సీ దాని కింద మేము ఇన్ని కోట్లు జమ చేసినాము అంటారు. కానీ ఈ ఇన్ని కోట్లు జమ చేసింది అనేది కొంతమంది స్వార్థ నాయకులు, కొంతమంది ఉంటారు స్వార్థపరులు. ఇప్పుడు మాదిగ జాతిలో ముందుకు వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ స్టాఫ్గా కానీ చాలా మంది ఉంటారు, కానీ ఇది వెనుకబడ్డ జాతి. మాల జాతిలో కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, వాళ్ళదంటేనే ఎక్కువ ఉంటారు అసలు మా జాతి కన్నా. వాళ్ళకే బెనిఫిట్స్ అయినాయి, కానీ ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మాకు ఎలాంటి లబ్ధి పొందలే. ఈ రోజుకు ఇప్పుడు వచ్చిన వర్గీకరణ అంశంలో గౌరవనీయులు పెద్దలు మాకు 11% వాటా కావాలన్నారు. మాకు 100% 11% కావాలి. వచ్చిన తర్వాత గిన మాకు ఎస్సీ కేటగిరీ కింద మా వాటాలో మాకు సపరేట్ ఏమంటారు బడ్జెట్ కేటాయించాలి, మాది మాకే అమలు చేయాలి. అట్లాంటి అప్పుడు మా భవిష్యత్తు బాగుపడుతుంది, మేము బాగుపడతాం, మా పిల్లలు బాగుపడతారు. మాకు అన్నంత మట్టుకు మాకు ఇచ్చే ఇప్పుడు 9% కాక 11% ఇస్తే మాకు కూడా బతుకులు బాగుపడతాయి, అనగారిన జీవితాలలో వెలుగు వస్తుంది. ఈ రోజుకు అసలు నేను ఒక ముఖ్య పాయింట్ చెప్తాం అనుకున్నా, రాజకీయ పార్టీలు మందిచ్చి విందిచ్చి అలా మీటింగ్కు పిలుస్తాయి. రాజకీయ పార్టీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీ అయినా పొద్దుమీకి నీకు 500 కోటరు
బిర్యానీ ప్యాకెట్ అంటే కుప్పలు పోతుండొచ్చు, మనుషులు తండోపతండాలుగా పోతుండొచ్చు. కానీ కృష్ణన్న నీకు ఛాయ్ తాగిపిస్తా, నువ్వు నా దగ్గరికి రావాలి, మీకు ఈ ఊరికి మీకు బస్సు పంపిస్తా, మీరు మా దగ్గరికి రావాలని చెప్పాడు. నీ జాతి కోసము, మన జాతి కోసం నేను ఎప్పుడైతే పోరాటం మొదలుపెట్టినో నేను నీకు కొంచెం జ్ఞానం పంచుతున్నా. ఆ జ్ఞానంతో నీ ఊళ్ళో కూడా నువ్వు కూడా నీతో పాటు ఇంకొక 10 మందికి చెప్పి ఆ 10 మందిని మన కోసం ప్రిపేర్ చేయాలని చెప్తాడు. మరి కృష్ణని ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే మీకు ఇలాంటి న్యాయం జరుగుతుండే కదా. అన్నకు మీరు చిన్నగా ఎమ్మెల్యేగా అంటారు కానీ అన్నకు కొన్ని పెద్దగా వచ్చినాయి అవకాశాలు, పెద్దగా. మరి ఎందుకు అన్న తీసుకోలేదు? అన్న అట్లాంటి అవకాశాలు తీసుకుంటే ఈ రోజు అంబేద్కర్ వెనక అంబేద్కర్ లాంటి వాడు కాకపోతుండే అన్న. అలాంటి అవకాశాలు ఏమంటారు, కోట్ల రూపాయలు ఇచ్చినా ఏమంటారు, మా అన్న చెప్తాడు మంచి పద్యం అది. అన్నకు మంచి అవకాశాలు, పెద్ద పెద్ద పదవులు వచ్చినా జాతి కోసమే ఆనాడు ఏనాడైతే 1994లో 10 మంది కలిసి వాళ్ళు ప్రమాణం చేసుకురు, మనకు పదవులు వద్దు, మనకు పైసలు వద్దు, మన జాతి కోసం మన ప్రాణాలు పోయినా సరే కానీ మన జాతి ఆత్మగౌరవాన్ని మనం 10 మందితోని కాదు 10 లక్షల మందితో మనం నిలబెట్టాలని వాళ్ళు మాట్లాడుకోరు. ఆ మాట కోసం అన్న కట్టుబడి ఆయన ఈ రోజు వరకిన ఏ పదవిని ఆశించలే, ఏ పలుకుబడిని ఆశించలే, ఒక పైసకు కూడా అమ్ముడు పోలేడు అన్న. ఒక్క ప్రధానిని, ఒక భారతదేశ ప్రధాని మెప్పించి ఒప్పించి హైదరాబాద్ గడ్డ మీద నేను నీకు మద్దతు ఇస్తున్నా తమ్ముడు, నీ వర్గీకరణ కాదు, నీ జాతి కోసం నువ్వు ఏదైతే 30 ఏళ్ళ నుంచి పోరాటం చేసినవో అది స్వచ్ఛమైనది, నీ అంత స్వచ్ఛమైన పోరాటము ఇప్పటి వరకు కొవ్వలు చేయలేరు, కాబట్టి మీ స్వచ్ఛమైన పోరాటానికి నా పూర్తి మద్దతు ఇస్తాని మన దేశ ప్రధానే మెచ్చుకున్నాను. అలాంటి బిరుదు కన్నా ఇంకోటి అవసరం లేదు. అంటే ఈరోజు మందకృష్ణ మాదిగ అంటే ఖాళీ జిల్లాలలోనే రాష్ట్రాలలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అసలు హైదరాబాద్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఈరోజు కన్నా సస్పెన్స్ పెట్టిండంటే ఇంకేదో ఉన్నది మనకు. ఈరోజు దాకా ఫిబ్రవరి 7 తారీఖు నాడు సావో రేవో తేల్చుకుందామని అన్నాడు. సావో రేవు కన్నా మొదలే వీళ్ళందరూ సమసిద్ధమయ్యారు. అబ్బా మనకు సావో లేకపోతే సాగు డప్పు కొడతారో, వీళ్ళు మనల్ని బొందలో పెడతారో. అంటే ఈరోజు మాలోళ్ళకు మాదిగోళ్ళకే ఫైట్, 57 కులాలల్లో మాలోళ్ళకు మాదిగోళ్ళకే ఫైట్, 57 కులాలు మాకు మద్దతే ఉన్నాయి మాదిగోళ్ళకు. అంటే మాలోళ్ళు ఏమనుకుంటారు అంటే మా ఉద్యోగాలు పోతాయేమో, మాకు అందవేమో, మా ఇలా వచ్చిన ఒక్క పండును 3 భాగాలు మేమే తింటుంటే ఒక్క భాగం వాళ్ళకి ఇస్తుంటే, ఈ రోజు 3 భాగాలు ఆలకపోతూనే ఒక్క భాగం మాకు వస్తుంది, మనం ఇట్లా బాగుపడమేమో అనే ఆలోచన వాళ్ళ దాంట్లో కొంతమంది స్వార్థపరులు, కొంతమంది. మరి గవర్నమెంట్ మాల వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి రీజన్ ఏదై ఉండొచ్చు అంటే ఇప్పటి వరకు ఉద్యోగాలలో వాళ్ళే ఉన్నారు, ఎమ్మెల్యేలో కానీ రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఈ రోజు గిన్న మాలోళ్ళే బెనిఫిట్లు ఉన్నారు. వాళ్ళకి ఎట్లా బెనిఫిట్ ఉన్నారు అంటే వాళ్ళ కూలర్లో ఇప్పుడు నౌకలు ఉంటాయి, మండల స్థాయిలో నౌకలు ఉంటాయి, వాళ్ళకు నెలకు జీతం వస్తుంది. ఇప్పుడు 18,000 20,000 వస్తుంది వాళ్ళకు, నెలకు వస్తుంది జీతం. ఆ జీతం మరి డప్పు కొట్టడానికి లేదు, ఊళ్ళో సాటింపు చేస్తాడు పోస్ట్ మ్యాన్ లేక ముందుకే. ఈ రోజు గిన్న డప్పు సాటింపు చేస్తారు ఊళ్ళలో. నీ గ్రామ సభలు జరిగిన మంచి అయినా చెడైనా పండగలకైనా పబ్బాలకైనా డప్పు సప్పుడుతోనే వాడు చేస్తాడు. వానికి రూపాయి ఆమ్దాని ఉండదు అంతానా, వానికి నెలకు జీతం కూడా ఇయ్యరు. అంటే ఇప్పుడు ఏదైతే వర్గీకరణ అయిందో మాకు సపరేట్ బడ్జెట్ పెట్టాలి, మాకు సపరేట్గా ఎస్సీ కేటగిరీ కింద ఇప్పుడు కార్పొరేషన్లు మనకు రుణాలు ఇస్తారు, అట్లాంటి రుణాలు చేయాలి. ఆ రుణాలు ఏదైతే మాకు చేస్తారో మా జీవితాలు బాగుపడతాయి. ఈ రోజుకు ఈ 1,00,000 డప్పులు 1,000 గొంతులు అనేది హైదరాబాద్లో ఎట్లా జరుగుతుంది అంటే నా అంచనా ప్రకారం నేను అనుకుంటున్నది ఎట్లా అంటే, మీకు ఇంతకుముందు చెప్పిన ఒక రాజకీయ పార్టీ మందుకు బీరుకు బిర్యానీకి పిలుస్తుండొచ్చు, కానీ మందకృష్ణ మాదిగన్న పిలిస్తే నీ బిర్యానీ ప్యాకెట్లు కావు, కుప్పలు వస్తారు వచ్చే జాతులు, సబ్బండ జాతులు వస్తాయి, పార్టీలు కాకుండా పార్టీలకు అతీతంగా ఉన్న వాళ్ళు కూడా వస్తారు. అందులో రెడ్డిలు కావచ్చు, బీసీలు కావచ్చు, రెడ్డిలల్లో కూడా బీదోళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తాడు అన్న. అందులో మనం గర్వపడాలి మన జాతి నుంచి. ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి, ఈరోజు అనుకూలంగా వచ్చిందని కాదు, 9% కాకుండా మాకు 11% కావాలంటున్నారు. వాళ్ళు 33 లక్షలు ఉంటేనే వాళ్ళకి 5%, 6% అని వాళ్ళు ఇప్పుడు కొట్లాడుకుంటే వాళ్ళకన్నా అధిక డబల్ సంఖ్యలు ఉన్నాం మేము. మాకు డబల్ కావాలని మేము కూడా కొట్లాడుతాం. ఈ కొట్లాడిన దాంట్లో మేము కూడా ఈరోజు మాదిగ జాతి బిడ్డలకి గిన మేము ఏం చెప్తున్నామంటే, ఈ రోజు దాకా కూడా వెనకబడే ఉన్నాం మేము అందరం. కానీ ఈ రోజన్నా మనము ముందుకు పోవాలంటే మంచిగా చదువుకోవాలి,
మంచిగా చదువుకుంటే మనం ఆర్థిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ప్రతి దాంట్లో ముందుకు పోతాం. మన భవిష్యత్తు కూడా మంచిగా భవిష్యత్ తరాలకు కూడా మనం కూడా మంచి జ్ఞానాన్ని అందించిన వాళ్ళం అవుతామని నేను మీ ఛానల్ ద్వారా కూడా చెప్తున్నా. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, హైదరాబాదుకు అసలు లక్షల డప్పులు, హైదరాబాదుకు 1,00,000 డప్పులు కాదు. మొన్న కృష్ణన్న కూడా గవర్నమెంట్ ఇప్పటికీ పర్మిషన్ ఇవ్వలే. గవర్నమెంట్ అనేది ఈ 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వలే. ఈ 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే ప్రోగ్రామ్ ఈ 30 రోజులు ఎలా నడిచింది అసలు? ఈ 1,00,000 డప్పులు 1000 గొంతులు అనేది ఎట్లా నడిచిందంటే, ఇప్పుడు మేము ప్రతి ఊళ్ళల్లో కూడా పోయి అందరినీ అవేర్నెస్ చేసినాం. మన జాతి కోసం మనం ముందుకు పోవాలి, మన కోసం మన అన్న మందకృష్ణ అన్న ఫిబ్రవరి 7వ తారీఖున పిలుపునిచ్చి మనం అందరం కూడా పార్టిసిపేట్ చేయాలని మేము కూడా చెప్పినాం. అది ఎట్లా చేసినామంటే, ఇంకొకటి మాకు ఇంటిమేషన్ వచ్చింది, చేసే వాళ్ళని కూడా కొంతమంది అరెస్ట్ చేశారంట, అది నిజమేనా? అరెస్టు అనేది ఇప్పటిదాకానైతే అట్లాంటి ఇంటిమేషన్ ఏం మా దగ్గర అయితే లేదు. మా దగ్గరికి అంటే మీ దగ్గరనే కాదు, ఇక్కడ ఏదైనా నార్మల్ గా పెట్టుకున్న వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు, ఇట్లా ర్యాలీ తీసేవాళ్ళని అని చెప్పేసి ఇంటిమేషన్ వచ్చింది. అంటే ఇప్పుడు ఎదిగేటోళ్ళని అట్లనే చేస్తుంది. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కానీ ఏ ప్రభుత్వాలు ఉన్నా ఎదిగేటోళ్ళను అణచివేతకే గురి చేస్తుంది అనమాట. ఇప్పుడు దాని నుంచి మా జాతిని మేల్కొల్పడానికి మేము కూడా 24 గంటలు ఊళ్ళపొట్ట తిరిగి అందరికి కూడా చెప్పడం జరిగింది. దాని నుంచే మాకు వచ్చిన ఆలోచన ప్రకారం ఒక పాట రూపకంగా జ్వాలై ఎగిసెను మంద కృష్ణై నిరుపేదల బ్రతుకుల వెలుగై తానందించెను ఆరోగ్యశ్రీ అయి మంద కృష్ణ అంటే మాట కాదురా, మంద కృష్ణ అంటే మాట కాదురా, మా జాతి కొరకు వచ్చిన దేవుడేరా. అయితే మేము ఊర్లో పోయినప్పుడు మా కోసం మా జాతి కోసం ఇంతమంది వచ్చారు, పగలనక రే అనక రాత్రి అనక మా ఎంబడి తిరగడానికి వచ్చారని మాతోని ఎట్లొచ్చారు అంటే, ఊరూర డప్పులు ఉద్యమ బాటలు ఎల్లన్నోరి మల్లన్న 1,00,000 డప్పులు 1000 గొంతులు మోగుతున్నాయో నగరాన. ఊరూర డప్పులు ఉద్యమ బాటలు ఎల్లన్నోరి మల్లన్న 1,00,000 డప్పులు 1000 గొంతులు మోగుతున్నాయో నగరాన. ఊరూర డప్పులు ఉద్యమ ఊరూర డప్పులు 1,00,000 బంకులు 1,00,000 డప్పులు 30 ఏళ్ళ పోరాటంలో ముందు నడిచరా మంద కృష్ణరావు. ఊరూర డప్పులు ఎల్లన్నోరి మల్లన్న 1,00,000 డప్పులు 1000 గొంతులు. మాదిగ జాతి పేరు అంటేనే సిగ్గుపడేది జనమంతా, సిగ్గుపడేది ఆ మాదిగ జాతి పేరు అంటేనే సిగ్గుపడేది జనమంతా. ఆ పొడిసే పొద్దుల నడిసి వచ్చరా మంద కృష్ణ మా మాదిగన్నరా, మాదిగా అంటే మతము కాదురా, మాదిగా అంటే మాదిగా అంటే ఆది జాంబవుని ఆది జాంబవుని మొట్టమొదట ఈ దేశమేలిన మహారాజులం మేమే గదరా. ఊరూర డప్పులు ఊరూర డప్పులు ఉద్యమ మాటలు ఎల్లన్నోరి మల్లన్న 1,00,000 డప్పులు 1000 గొంతులు మోగుతున్నాయో నగరాన. ఇక ఇట్లనే మన పల్లెకు కూడా వెళ్తే మరి ఈరోజు మన మాదిగ తల్లి ఎట్లుంటదంటే, మనసు గల్లన మాదిగ పల్లె బీద సాదల సాదిన పల్లె, ఆ ప్రేమ గల్లన మాదిగ పల్లె బీద సాదల సాదిన పల్లె, ఆ ఊరుకు ముగ్గు ఓసిన పల్లె ఉద్యమాలను నడిపిన పల్లె, మాదిగ పల్లె మమతల పల్లె, మాదిగ పల్లె మమతల పల్లె నా మంద కృష్ణను గన్న పల్లె రా. చల్ బోలో దండోరో జై బోలో దండోరా, 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 జై
మాదిగా. జై జై మాదిగా. ఈ 30 సంవత్సరాలలో చాలా మంది దీనికోసం పోరాడిన వాళ్ళలో చాలా మంది మరణించారని చెప్పేసుకొని విన్నాం మేము. అది ఎంతవరకు నిజం? వాస్తవానికి 30 సంవత్సరాల ఏబిసిడి వర్గీకరణ పోరాటంలో అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈ పోరాటంలో చాలామంది మాదిగ బిడ్డలు అమరులయ్యారు. ఎందుకంటే ఈ రిజర్వేషన్ ఫలితాలు దక్కితే మా ప్రాణాలు అర్పించైనా రేపటి మా భవిష్యత్ తరాలకు అందించాలనే ఆలోచన చేసి అన్ని రంగాలల్లో మా బిడ్డలు వెనుకబడి ఉన్నారు. దానికోసం మా ప్రాణాలైనా తెగించి ఉద్యమానికి ఊపిరి పోస్తాం అనేది మా మాదిగ అమరవీరులను మరి తలుసుకునే విధంగా ఈ ఉద్యమానికి సంబంధించిన ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు మా మాదిగ జాతి బిడ్డలు ఉన్నారు. దాని విషయం అన్నట్టు. అంటే అవన్నీ ఒకప్పుడు జరిగినాయి కదా, కానీ అన్ని జరిగినా కానీ గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? అదే కాలయాపన చేస్తూ వచ్చింది అన్నట్టు. ఒకసారి టీడీపీ ప్రభుత్వం ఉండే, ఒకసారి కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా జరిగింది. అప్పుడు జరిగింది 2004లో కూడా ఒకసారి కమిషన్ వేయడం జరిగింది. అప్పుడు ఇట్లా వచ్చినట్టు చేసి మళ్ళీ మన సోదరులు మాల సోదరులు సుప్రీంకోర్టులో కొట్టివేయడం జరిగింది దీని తీర్పును. అట్లా కాలయాపన చేసుకుంటూ ఇప్పుడు 2025కు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తుది దశకు చేరుకొని ఇప్పుడు వర్గీకరణ అంశము కీలకంగా ఉన్నది. సబ్బండ వర్ణాలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల వర్గాలు కులగణన చేసే విధంగా కూడా మన మాదిగ బిడ్డలకు మరి అనుకూలంగానే మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీలు కూడా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా మరి అమరుల త్యాగ ఫలితమా మా మందకృష్ణ గారి పోరాట స్ఫూర్తి మాదిగ జాతి బిడ్డలనంతా యావత్ ప్రపంచమంతా తెలియజేసేటట్టు ఒక దిక్సూచిలా మారిన అభినవ్ అంబేద్కర్ మా మందకృష్ణ గారు. కాబట్టి ఈ ఫలితం అంతా కూడా మొట్టమొదట ఆయనకే దక్కాలని మేము మీ ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నాం. మరి తెలుస్తా ఉన్నాం. ఉద్యమాభివందనాలు కూడా తెలియజేస్తున్నాం. అన్నగారి దీనికోసం ఒక సాంగ్ ఏమైనా పాడగలరా మీరు? మా ఇంత పోరాటంలో మా అమరవీరులు చనిపోయారు కదా మా మాదిగ బిడ్డలు, వాళ్ళని కూడా మన ఛానల్ ద్వారా ఒక్కసారి బయటకు తీసుకుంటే మనకు కూడా వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలి. ఈ ఉద్యమ పోరాటంలో నా జాతి బిడ్డలకు న్యాయం జరుగుతుందనే సంతోషం కూడా వాళ్ళ ఆత్మకు ఉంటుందని నేను అనుకొని తెలియజేస్తున్నాను. మాదిగా మహావీరులారా, ఆది జాంబవుని వారసులారా, అలుపరుగని ధీరులారా, అసువులు బాసిన మరులారా, తూర్పున ఒడిసెటి పొద్దుల్లో వెలుగులు కొడుకులో, మాదిగ జాతి బిడ్డలకై ప్రాణమిచ్చిన వీరులో, మాదిగ మహావీరులారా, ఆది జాంబవుని వారసులారా, అలు పెరగని ధీరులారా, అసువులు బాసిన అమరులారా, అలు పెరగని ధీరులారా, అసువులు బాసిన అమరులారా, తూర్పు నబడిసేటి పొద్దుల్లో వెలుగులు కొడుకులో, మార్పుకై వెలిగేటి ఉద్యమ బాటల బిడ్డలో, మాదిగ మహావీరులారా, ఆది జాంబవుని వారసులారా, అలు పెరగని ధీరులారా, అసువులు బాసిన జాతీయ విముక్తి గోరి సంఘటిత శక్తిగా మారినారు, జాతీయ విముక్తి గోరి సంఘటిత శక్తిగా మారినారు, అరే హక్కులాయుధాన్ని నూరి దిక్కుల దురవురిమి చూసినారు, హక్కులాయుధాన్ని నూరి అరే విప్లవకారులుగా మారి విజయకేతనము ఎదిరేసినారు, విప్లవకారులుగా మారి విజయకేతనము ఎదిరేసినారు, ఆత్మగౌరవ పోరాటములు కొడుకులో, జాతి గది మారుతుందని సాటినారా బిడ్డలో, మాదిగ మహావీరులారా, ఆది జాంబవుని వారసులారా, అలు పెరగని ధీరులారా, అసువులు బాసిన అంటరాని తనము బాధ చూసి కన్నవ్వయ్యను ఏడవాసి, అంటరాని తనము బాధ చూసి కన్నవ్వయ్యను ఏడవాసి, ఆశలెన్నో నూరిపోసి ఉన్న చరిత్రను తిరిగేసి రాసి, ఆశలెన్నో నూరిపోసి పల్లెలకు పయనమ్ము చేసి తల్లి చెల్లెళ్లను పోగు చేసి, పల్లెలకు పయనమ్ము చేసి తల్లి చెల్లెళ్లను పోగు చేసి, దండోర డప్పుల దరువైనారా కొడుకులో, మా మండ గుండెల సప్పుడై మోగినారా బిడ్డ
మాదిగా మా వీరులారా అది అలు పెరగని తీరులారా అసువులు బాసిన మనువాదుల మెడలు వంచి కట్లు తెంచినారు మనువాదుల మెడలు వంచి కట్లు తెంచినారు అరే అణచబడ్డ జాతులల్లో ఆశ జ్యోతులై వెలిగినారు అణచబడ్డ జాతులల్లో మా మైలబడ్డ బతుకులల్లో మార్గదర్శులై నిలిసినారు మైలబడ్డ బతుకులల్లో మార్గదర్శులై నిలిసినారు పల్లెల్ల మారోజు పాటల్ల పలములై కొడుకులు రాజుకున్న అగ్గిరవ్వలు మీరు బిడ్డలో పల్లెల్ల మారోజు పాటల్ల పలములై కొడుకులు రాజుకున్న అగ్గిరవ్వలు మీరు బిడ్డలో రాజుకున్న అగ్గిరవ్వలు మీరు బిడ్డలో రాజుకున్న అగ్గిరవ్వలు మీరు బిడ్డలో. ఇట్లా మా అమరత్వాన్ని మా మాదిగ బిడ్డలు మా వీరులను మరి కొనియాడడం జరుగుతూ ఉన్నది. ఈ 1,00,000 డప్పుల 1,000 గొంతుల కార్యక్రమము సక్సెస్ అవుతుందని వాళ్ళ ఆత్మ కూడా శాంతి చేకూరుస్తుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. మా మాదిగ జాతి భవిష్యత్ తరాలకే ఈ ఫలాలు అందాలని వాళ్ళ ప్రాణాన్ని లెక్క చేయకుండా వారు ప్రాణత్యాగం చేసినందుకు మన ఛానల్ ద్వారా కూడా వాళ్ళను ఒక్కసారి మరి నివాళులు అర్పించినట్టుగా పాట రూపంలో తెలియజేసినామని తెలియజేస్తా ఉన్నాం. సో లాస్ట్ ఫైనల్లీ అసలు ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు, అసలు జరుగుతుందా జరగదా? కంపల్సరీ జరుగుతుంది. అంటే డేట్ ఫిక్స్ ఏమైనా చేశారు? ఈ 2-3 రోజులలో అన్నగారు అన్నగారు ఆదేశాలు ఇస్తారు. మనకు ఇంకొక 2% రిజర్వేషన్ పెంచడానికి గవర్నమెంట్ కూడా ప్రతిపాదన ఉన్నది. వాళ్ళు మంత్రివర్గంలో విస్తరణ చేస్తా ఉన్నారు. దాని కాన్సెప్ట్ మీద ఒక 2-3 రోజులలో మాకు అన్నగారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తారు. కాబట్టి ఆ పిలుపు మేరకు 1,00,000 డప్పులు ఇంకా కొనుగోలు చేసుకోమని పిలుపునిచ్చారు. ఇంతకు ముందే 1,00,000 డప్పులు 1,000 గొంతుకలై హైదరాబాద్ దిగ్బంధం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం సక్సెస్ఫుల్ గా చేసే మరి ఆలోచన అన్నగారి ఆదేశాల మీద వరకు నడుస్తుంది. కాబట్టి ఇది కంపల్సరీ ఒక వారం లోపలనే నడుస్తుందని మేము మన ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి.